కదా అని, ఇది కృపాకాలం కదా అని చెప్పేసి చాలామంది ఎలాగుంటారంటే నిబ్బరంగా ఉంటారంట. కానీ మనం నిబ్బరంగా ఉండేటువంటి కాలం కాదు ఇది. నిద్రపోయే కాలం కాదు ఇది. ఈ కాలం కడవరి కాలం. తర్వాత వచ్చే కాలం కరువు కాలం. ఏ కాలం అండి? కరువు కాలం. మనం కృపాకాలంలో నుంచి కరువు కాలంలోకి వెళ్ళబోతున్నాం. దానికి సూచనలు ఇప్పటికే చాలా మనం చూస్తున్నాం. ఎన్నో వార్తలు వింటున్నాం. అయితే ఈ రాత్రి నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, రక్షణ, మారు మనస్సు అనేది క్రైస్తవ్యానికి ఎంత ప్రాముఖ్యమైందో లేఖనాలు చెప్తున్నాయి. ఎవరి రక్షణ, ఎవరి సొంత రక్షణ వారిదే. రక్షణ పొందిన వారందరూ కూడా దేవుని రాకడ వరకు ఆ రక్షణను కొనసాగించుకుంటూ, కాపాడుకుంటూ అనుదినం ప్రభు సన్నిధిలో దాన్ని భద్రం చేసుకోవాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అవసరతలున్నా లేకపోయినా, అక్రతలున్నా లేకపోయినా, ప్రార్థన అనేటువంటిది మాత్రం మనం నిత్య ఆహారం అయిపోవాలి. ఆమేన్. ఉదయాన్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి మరలా ఏదో ఒక ఆహారం తీసుకునేటువంటి నియమం ప్రకారం ప్రార్థన కూడా మనకొక ఖచ్చితమైనటువంటి నిత్య ఆహారపు నియమముగా మారిపోవాలి. ఆమేన్. మరి ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు? జస్ట్ ఇప్పుడే వచ్చి చర్చిలో చేశానండి అన్నవాళ్ళు ఎలా చెప్తారు ఒకసారి? ఎందుకు అడుగుతున్నానంటే, ఇలాగ అడుగుతున్నానని మీరు బాధపడొద్దు. మరి సేవకులుగా కొన్ని విషయాలు చెప్పటం మా ధర్మం. వేకువజామున లేచిన వెంటనే వేకువనే ప్రార్థన అంటే బైబిల్ చెప్తున్నటువంటి సమయం, బైబిల్ స్కాలర్స్ వెనకంటే పెద్దవాళ్ళు చెప్పిన సమయం వేకువన 3 గంటలకి. కానీ కనీసం మనం 5-6 లెగుస్తాం కాబట్టి లేచిన వెంటనే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే పడక మీద నుంచి మోకాళ్ళ మీదకి వెళ్ళిపోవాలి. ఎక్కడికండి? పడక మీద నుంచి మోకాళ్ళ మీదకి వెళ్ళిపోవడం, తర్వాత మన కాళ్ళ మీద మనం నిలబడడం ఎంతైనా మంచిది. దేవునికి స్తోత్రం. అలాగా మీరు నిత్యము కూడా మీ నిత్య ఆహారంగా ప్రార్థనను మార్చుకొని చక్కగా ప్రార్థనా పరులుగా వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? మంచిదండి. నా పేరు పాల్ ప్రతాప్. నేను మన్నా చర్చ్ తరఫున కుంచినపల్లి ప్రాంతంలో పరిచర్యలు జరిగిస్తూ ఉన్నాను. దైవజనులు ఎలీషా పాస్టర్ గారు నాకు దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల పరిచయం. పాస్టర్ గారు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఉన్నారు. వారిలో ఎటువంటి మార్పు లేదు. చాలా మంచి స్నేహం దేవుడు మాకు అనుగ్రహించారు. వారి పరిచర్యలు అనేక పర్యాయాలు నన్ను పిలిచి ఈ రీతిగా నన్ను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఆహ్వానించిన దైవజనులకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు కలుగు చేసి సేవకుని మధ్యలో నన్ను ఉంచిన యేసయ్యకి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా తడువు చేయక కొన్ని మాటలు ఎఫెసీ పత్రికలోని కొన్ని మాటలు మనం చదువుకొని వాక్య భాగంలోనికి వెళదాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10-18 వచనాలు తుదకు. మహాశక్తిని బట్టి చదవండమ్మా. మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు ధరించుకొనుడి. ఎలయనగా చదవండమ్మా. తొడుగుకొని సిద్ధ మనస్సును నిలువబడుడి కాక
విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు ఆ, దుష్టుని అగ్ని బాణముల వంటి ఆ, బాణములన్నిటిని అన్నిటినీ ఆర్పుటకు. శక్తివంతులవుదురు. ఆ, మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆ, ఆత్మ వలన ప్రతి సమయమందును ఆ. ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును ఆ, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి విద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల రాజా యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాలకు వందనములు, స్తోత్రములు ప్రభువా. దైవదాసులు ఎలీషా పాస్టర్ గారికి మీరు ఇచ్చిన దర్శనము, పిలుపు నైనా, వాగ్దానమును బట్టి స్తోత్రములు నైనా, దర్శనాన్ని బట్టి, పిలుపును బట్టి, ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంత పరిచర్ని బట్టి స్తోత్రాలు ప్రభు. మీ దాసులు ఎంతో ప్రయాసపడుతూ జక్కపూడి ప్రాంతంలో ప్రభు నా తండ్రి నేను వ్యయ ప్రయాసాలను ఓర్చుకుని ప్రభు లాభాపేక్ష లేకుండా ఆత్మల రక్షణ కొరకై నడుము కట్టుకుని ప్రభు నడిపించబడుతున్న పరిచర్యలో మీరు ఉన్నారని నమ్ముతున్నాం ప్రభు. మీ దాసుని ఇంకను బలపరచండి, క్షేమమును కలుగుచండి, అభివృద్ధిని దయచేయండి, సంఘ విస్తరణ కలుగు చేయండి. ఆత్మల భారముతో ప్రభు నా తండ్రి ఇక్కడ దున్నుతూ ఉండగా మంచి వ్యవసాయము యేసయ్యా మీ పేరట జరిగించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇక్కడ విత్తబడిన విత్తనములు నూరంతలుగా ఫలించి ప్రభుని దాసుని పరిచరణను వృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. చదవబడిన లేఖనంలోని మాటలను బట్టి ప్రభు నన్ను మమ్మల్ని ధైర్యపరిచి బలపరచండి, ప్రోత్సహించండి, ఆదరించండి. కన్నీరు తుడవండి నాయన. నడుము కట్టుకునేటువంటి ప్రభు అన్న తండ్రి సర్వాంగ కవచముల యొక్క అర్థములను ఏ రీతిగా ప్రభు మేము నాయన ధరించుకోవాలో మాకు బోధించమని. నీ దాసుడు వచ్చివాడు మట్టివాడు, అలుపుడు దీనుడు నాయన, సిలువు చాటును దాచి నోటికి బోరగా నుండి నాతో మాతో మాట్లాడమని, వాక్య విరుద్ధమైన ప్రతి వ్యతిరేకతను లయపరిచి ముగింపు వరకు అధ్యక్షత వహించమని, కుడి వచ్చిన పిల్లలందరినీ ఆత్మస్వాధీనపరుచుకుని హృదయాలను తెరిచి నీ మాటలు ఆలకించి భద్రం చేసుకునే భాగ్యం దయచేయమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రాముఖ్యంగా మనము చూడవలసిన మొదటి మాట, మనము పోరాడున్నది 12వ వచనంలో శరీరులతో కాదు, ప్రధానులతో కాదు, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో జీవించినంత కాలం కూడా క్రైస్తవుడే కాదు, ఏ మనుష్యుడైనా ఏదో ఒక ఆత్మీయపరమైన, భౌతికపరమైన, మానసికపరమైన పోరాటాలు చేస్తూనే ముందుకు నడిపించబడాలి. అవునా కాదండి? ఏమంటే మాకు ఎటువంటి పోరాటం లేదు, మాకు ఎలాంటి యుద్ధాలు లేవు, మేము చాలా చక్కగా చాలా సుఖవంతమైన జీవితం గడుపుతున్నాం, చాలా సౌఖ్యంగా ఉన్నాం చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నాకు తెలిసి అయితే ఎవ్వరూ లేరు. స్తోత్రం కలుగును కాక. ఎవరైనా ఉంటారండి? మాకు అసలు ఎటువంటి బాధలు లేవండి, ఎటువంటి పోరాటం మాకు లేదండి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏదో ఒక చిన్న చిన్న పోరాటాలను ఉంటాయి. పిల్లలకి ఫీజు కట్టడం ఓ పోరాటమే, ఏదో దీర్ఘకాలిక వ్యాధి బాధలు పోరాటమే, ప్రేమించేవారు ఆత్మీయులు నిందలు అవమానాలు పోరాటమే, కుటుంబంలో ఇద్దరున్నా ఇద్దరి మధ్యలో కూడా సమాధానం లేకపోవడం పోరాటమే. అన్నీ ఉంటాయి. చాలామంది కలిమితో కలిగి ఉంటారు, ఆస్తిపాస్తులు కలిగి ఉంటారు, కానీ ఏదో తెలియని మానసిక రుగ్మత వెంటాడుతూనే ఉంటుంది, అది కూడా పోరాటమే. పోరాటాలు అంటే కత్తులు దుయ్యక్కర్లేదు, ఖడ్గాలు తీసుకొని మనుషుల యొక్క దేహాలను చీల్చక్కర్లేదు, కానీ హృదయాలను చీల్చేటువంటి బాధలు, హృదయంలో మోయలేనటువంటి సమస్యలు, మనుష్యుడు పైకి చెప్పుకోలేక అంతరంగంలో పడుతున్నటువంటి మనోవేదనలు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. మనకే కాదు, లోకస్తులు కూడా కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ పోరాటాలన్నీ ఎలా కలుగుతున్నాయి, ఎవరి వల్ల కలుగుతున్నాయి అని అంటే, మనం అనుకుంటాము ఇదిగో ఫలానా వ్యక్తి ద్వారా కలుగుతున్నాయి, ఫలానా పరిస్థితి ద్వారా కలుగుతున్నాయి, ఇదిగో నా ఆలోచన ద్వారా కలుగుతున్నాయి, నేను నడిచినటువంటి తొందరపాటు తనమైన మార్గం వల్ల కలుగుతున్నాయి అని అనుకుంటాం. కానీ నేను ఒక మాట చెప్పగలుగుతున్నానండి, గమనించాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకొరకో ఇక్కడికి బయలుదేరే ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ద్వారా తెలియజేసినటువంటి మాట, మనము పోరాడుచున్నది ఎవరితో అంటే మనుష్యులతో కాదు. చెప్పండి, ఎవరితో కాదండి? కానీ మనం లేచిన దగ్గర నుంచి
పోట్లాడేది మనుషులతోనే, అరిచేది మనుషులతోనే, మనలో ఉన్నటువంటి కోపాన్ని చూపించేది మనుషులతోనే, మనలో ఉన్నటువంటి చిరాకు చూపించేది మనుషులతోనే. కానీ మనకు తెలియాల్సిన ఆత్మీయ సత్యం అది తెలిస్తే ఎవ్వరం కూడా క్రీస్తు ప్రేమ నుండి దూరం కామండి. హల్లెలూయా చెప్పాలి. యేసయ్య ప్రేమ ఏం చేస్తుందంటే శత్రువును కూడా చెప్పాలి, శత్రువును కూడా క్షమిస్తుంది, శత్రువును కూడా ప్రేమింపజేస్తుంది, శత్రువు కొరకు కూడా ప్రార్థన చేసేలాగా చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. చాలామంది పోరాడేటప్పుడు ఎలా పోరాడతారంటే, ఇదిగోండి ఇక్కడ రాయబడినటువంటి సర్వాంగ కవచాలు. లోకంలో యుద్ధం చేసేటువంటి ప్రాతకాలంలో మనం కూడా చిన్ననాడు సినిమాల్లో చూస్తుంటాం. యుద్ధాలు చేసేటువంటి కాలంలో ఆ యుద్ధం చేసేవాళ్ళు ఈటెలు, బళ్ళాలు, కత్తులు, ఖడ్గాలు తీసుకొని క్రైస్తవుడు ఎలాగా ఈ మనకెదురయ్యే ప్రతి సమస్య పైన పోరాడాలి అనేటువంటి విషయాన్ని గనక ఆలోచన చేస్తే మనకి ఖడ్గం దుయ్యక్కర్లేదు. హల్లెలూయా చెప్పాలండి. మనం ఎటువంటి యుద్ధమో చేయక్కర్లేదు. ఎందుకు పాస్టర్ గారు ఎన్నో పోరాటాలు ఉంటే మీరేంటి యుద్ధం చేయక్కర్లేదు అంటున్నారు అని గనక మీరు ఒక మాట నన్ను అడగగలిగితే నేను చెప్పగలిగే సమాధానం ఏంటంటే, నా సొంత సమాధానం కాదు, కానీ పరిశుద్ధ లేఖనంలో రాయబడిన మాట. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనంలో రాయబడిన మాట. ఒక్క మాట ఎవరైనా చదువుతారండి? మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 47వ వచనము. కత్తి చేతను ఈటి చేతను చదవండి అమ్మ. నీ దండు వారందరూ తెలుసుకుందరు. చాలమ్మా. హల్లెలూయా చెప్పండి. కత్తి చేత కాదు, ఈటి చేత కాదు, కానీ నీ దేవుడైన యెహోవా నీకు ఒక మాట తెలియజేస్తున్నాడు ఈ రాత్రి. అదేంటో తెలుసా? యుద్ధము. యుద్ధము ఎవరా యెహోవా చెప్పాలి. ఎవరా యెహోవా? నేను కలిగి ఉన్నటువంటి, నాకు రక్షణ ఇచ్చినటువంటి నా దేవుడు. దేవుని స్తోత్రం. సృష్టికర్త అయిన వాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 54:5వ వచనం చెప్తారు, సృష్టికర్త అయినటువంటి దేవుడే నీకు భర్త అయి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే నీ యజమానుడు, నిన్ను నడిపించువాడు, పోషించువాడు, రక్షించువాడు, కాపాడువాడు, ఇన్ని జరిగించువాడు. నీకు ఎదురవుతున్నటువంటి సమస్యలలో, పోరాటాలలో, యుద్ధాలలో ఏం చేస్తాడయ్యా అంటే నీవు కాదు, నీ పక్షముగా తానే నిలబడతాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే నీ పక్షంగా, నా పక్షంగా యుద్ధము తానే జరిగిస్తున్నాడు. హల్లెలూయా. యుద్ధం ఎవరిదయ్యా చెప్పాలి. యుద్ధం ఎవరిదయ్యా? యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పోరాడేది ఎవరితో అంటే శరీరులతో కాదు, మనుష్యులతో కాదు, మధ్యాకాశమందున దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం, అంధకార శక్తులతో పోరాడుతున్నాం. శత్రువులు ఎవరయ్యా మనకంటే మన పోలికలో, మన స్వరూపంలో మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు కాదు, ఆ వ్యక్తుల్ని పట్టి పీడిస్తున్నటువంటి శత్రు సమూహం ఎవరయ్యా అంటే దురాత్మల సమూహం. చెప్పాలి ఎవరండి? చెప్పాలి ఎవరండి? చెప్పాలి ఎవరండి? హల్లెలూయా. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు శిష్యులందరూ కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారంట. వెళ్ళేటప్పుడు పేతురు గారు ఏదో విషయంలో తొందరపడి యేసు ప్రభు వారిని ఆటంకపరచ ప్రయత్నం చేసినప్పుడు యేసు ప్రభు వారు పేతురుతో ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పండి ఒకసారి. పేతురు గారిని ఏమన్నాడు యేసయ్య? ఆటంకపరచ ప్రయత్నం చేసినప్పుడు పేతురు గారు తన సొంత ఆలోచన, తొందరపాటుతనంతో ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు పేతురుని ఏమన్నాడు తెలుసా? సాతానా వెనక్కేడు. స్తోత్రం చెప్పాలి. పేతురు ఎవరు చెప్పాలి. పేతురు ఎవరు? శిష్యుడు కదా, యేసయ్య ఏర్పరుచుకున్నాడు కదా, పిలుపులో ఉన్నాడు కదా, మనుషులు పడ్డు జాలరు కదా. మరి మనుష్యుడు యేసయ్య ఏర్పరుచుకున్నాడు, యేసయ్యతో నడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? దురాత్మ చేత ప్రేరేపింపబడ్డాడు. తొందరపాటు తన ఆలోచనతో ముందుకెళ్ళిపోతున్నాడు. యేసయ్యను మరిచిపోయి యేసయ్యను దాటిపోవాలనుకుంటున్నాడు. మనం కూడా చాలా సందర్భాల్లో మనకు ఎందుకు యుద్ధాలు వస్తాయంటే ఆజ్ఞ అతిక్రమిస్తుంటాం, వాక్యాన్ని మర్చిపోతాం, ప్రార్థన చేసి గదిలో కన్నీరు గార్చినటువంటి ఆ ప్రార్థన అనుభవాన్ని మర్చిపోతాం, సన్నిధిలో దైవజనుల ద్వారా అందించిన వర్తమానాన్ని మర్చిపోతాం. చాలాసార్లు మనం మనస్సును స్థిమితంగా ఉంచుకొని నిబ్బరంగా ఉండి ప్రభు పైన ఆధారపడి ప్రార్థన చేసిన మనమే చాలా విషయాలు ఏమైపోతాం తెలుసా?
సొంత ఆలోచనకి చోటిచ్చేసి పరిగెడతా ఉంటాం. స్తోత్రం కలుగును గాక. అప్పుడు పనిచేసేది ఏ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ నడిపింపు కాదు. నా జీవితంలో మీకు చెప్తున్నాను, కానీ నేను కూడా చాలాసార్లు తొందరపాటుతనంతో చేసిన ఆలోచన ప్రత్యామ్నాయం ఏంటో తెలుసా? నా జీవితంలో నేను చాలా నష్టపోయాను, చాలా కోల్పోయాను, ఎన్నో రీతులుగా అవమానపరచబడ్డాను, నిందలు పొందాను, బాధలు పడ్డాను. నన్ను ప్రేమించిన వారు, నన్ను గౌరవించిన వారు, నన్ను సన్మానించిన వాళ్ళ సైతం చిచి ఏంట్రా బాబు వీడి పరిస్థితి ఎప్పుడు చూసినా ఇలాగైపోతుంది అని నన్ను దిగజారి మాట్లాడిన పరిస్థితులు కూడా నా జీవితంలో ఎదురైనాయి. ఇప్పుడు దేవుని బిడ్డ గమనించాలి. పరిస్థితులు సాతాను ఏం చేస్తాడంటే నిన్ను తొందరపరుస్తాడు, నీ జీవితం అంతా కలవరపరుస్తాడు, నీ జీవితంలో మంచి లేదనిపిస్తాడు, నీ జీవితం ఆత్మీయ జీవితం కాదు, నీదంతా కూడా వ్యర్థమైన జీవితం, గురి గమ్యం లేని జీవితం, నీ బతుకే వ్యర్థం, చిచ్చి నీ పుట్టకే ఒక దరిద్రపు పుటక అనేలాగా సొంత ఆలోచనలోకి తీసుకొచ్చి మన మానసిక స్థితిని చెడగొట్టి, ప్రార్థనా స్థితిని చెడగొట్టి అంచెలంచెలుగా ఆత్మీయ జీవితం మీద పోరాడతాడు. ఆ పోరాటంలో కలిగేటువంటి నష్టాలు రుచి చూచేటప్పటికి తిరిగి చూస్తే ఏం వెళ్ళిపోతుందో తెలుసా? మన మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ దరిద్రంగా ఉంటుంది. ఇలా అన్నానని ఎవరు బాధపడకండి, దయచేసి హెచ్చరికలు అనుకోండి, మేల్కొల్పు అనుకోండి. ఈ వాక్యం ద్వారా మీ జీవితాల్లో ఎవరైనా కానీ ఇంకా బాధపడుతున్నారేమో, పోరాడుతున్నారేమో, సమస్యల వలయంలో చిక్కబడి ఉన్నారేమో, ఆలోచన తెలియక ఎలా నడవాలో తెలియకున్నారేమో, సొంత ఆలోచన పనిచేస్తూ ఒకవేళ దేవుడి ఆలోచనకి ఎవరు చోటు లేకుండా కలవరాల మధ్యలో నడుస్తున్నారేమో, దేవుని బిడ్డ గమనించాలి. యేసయ్యకు అప్పగించుకొని యుద్ధం యెహోవాదని నిబ్బరంగా ఉండు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. హల్లెలూయా చెప్పండి. దేవుని సన్నిధిలో కూర్చో, ప్రార్థన చేయి. దేవుడు అక్కడ రాయబడిన మాట చాలా చక్కని మాట, 18వ వచనం చదువుతారు ఒకసారి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. అపోస్తుల కార్యం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట, విజ్ఞాపనము చేయాలంట. దేవుని స్తోత్రం చెప్తారండి. ఏం చేయాలండి? కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు చాలండి. దేవునికి స్తోత్రం చెప్పాలా? నువ్వు విజ్ఞాపన చేస్తానంట, అది ధ్వనిగా మారిద్దంట. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విజ్ఞాపన చేస్తుంటే అది దేవుని సన్నిధిలో ఒక ధ్వనిగా మారుతుందంట. ఆ ధ్వని ద్వారా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? విజ్ఞాపన ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. విజ్ఞాపన ఆలకించిన దేవుడు మౌనముగా ఉండక నీ పక్షముగా నిలబడితే, యుద్ధము యెహోవాదనని గనక ఆ రుచి అనుభవాన్ని నువ్వు నేర్చుకోగలిగితే, ఏ సమయంలోనైనా కానీ నీ పోరాటం ఎలాగుంటుందంటే జట్టి అయిన వాడు పోరాడినట్లుగా పోరాడతావు. దేవుని స్తోత్రం చెప్తారా? 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దామండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. నియమ ప్రకారము పోరాడకుంటే దొరకదు. చాలండి. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము, చెప్పాలండి, కిరీటము. ఇప్పుడు మనం కిరీటం కోసం పోరాడుతున్నామా, కిరీటం వద్దనుకొని పోరాడుతున్నాం? ఒకసారి ఆలోచన చేయాలండి. మనం ఏ పోరాటంలో ఉన్నామని ఎవరైనా అడిగితే మీరు చెప్పగలిగిన మాట ఏంటో తెలుసా? ఆత్మీయ పోరాటం. చెప్పండి, ఏ పోరాటం? కాదండి మేము శారీరక పోరాటంలో ఉన్నాం, మానసిక పోరాటంలో ఉన్నాం, ఈ లోక పోరాటంలో ఉన్నాం అని చెప్పుకుంటే కనుక అది మన సొంత పోరాటం. ఇక్కడ ఎంతమంది యేసుప్రభుని నమ్ముకుని రక్షణ తీసుకున్నారండి, బాప్తిసం తీసుకున్నారు? మీలో చాలామంది రక్షణ మారు మనసు బాప్తిసం స్వీకరించారు. దేవుని స్తోత్రం. కానీ యుద్ధం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడి నడుస్తున్నారా? ఆలోచన తీసుకుంటున్నారా? ప్రార్థన చేసి దేవుడి చిత్త ప్రకారం నడుస్తున్నారా? లేకపోతే సొంత ఆలోచన ప్రకారం ఇంకా వెళుతున్నారా? జాగ్రత్త సుమి.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మనం మోసపరిచేటువంటి దినాల్లో ఉన్న అపవాది మనల్ని ఎంతగానో ఆపద్దినమందు మనకు రక్షణ లేకుండా, మన శ్రమలో మనకి చేయూత లేకుండా, ఊరట లేకుండా చేసి, మనల్ని కలవరాల కోటలో ముంచేసి, వాడు వడ్డిన ఉరులకు మనల్ని చిక్కబెట్టేసి మరణానికి దారి తీసేటువంటి ఎన్నో దారులు సరళపరుస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఈ యొక్క క్రమం మనకు అర్థం కావాలని అంటే మనలో ఏం కావాలో తెలుసా? మెలకువగలిగిన ప్రార్థన కావాలి, విజ్ఞాపన చేసేటువంటి మనసు కావాలి. దేవుని స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. చాలాసార్లు నేను ఎన్నోసార్లు వాక్యం చెప్పినప్పుడు ఈ మాటలు నాకు నోటెడ్ అయిపోయి ఈ వాక్యం చదవనివ్వకుండా నేను చెప్పేసేవాడిని. రక్షణ శిరస్త్రానము, నీతి మైమరపు, సత్యమైన నడుము దట్టి, విశ్వాసమనే డాలు, రెండంచెల వాడిగల ఖడ్గం, సిద్ధ మనసు జోళ్ళు, మోకాళ్ళ ప్రార్థన, ఇదే విజ్ఞాపన. మనం చేస్తే చాలు, దేవుడు మన పక్షంగా ఉంటాడు, యుద్ధం జయించేస్తాం అని చెప్పేసేవాడిని. చెప్పడం చాలా సులువైంది, కానీ ఆ పోరాటంలో నేను నిలబడినప్పుడు నేను ఎన్ని గాయాలు పొందానో మీ పాస్టర్ గారికి తెలుసు. మీ పాస్టర్ గారికి నాకు మధ్యలో దగ్గర దగ్గర ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కొంచెం మళ్ళీ గ్యాప్ తీసుకున్నాం మేము. చాలా కాలం తర్వాత నేను అయ్యగారి పరిచయంలోకి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రేమ ఇటు కృప దేవునిది, దేవుని స్తోత్రం. ఇంతకాలం జాప్యం జరగడం అంటే అర్థం ఏంటి తెలుసా? నేను ఎంతో గాయాలు పాలైపోయాను. ఒక మాట చెప్పాలంటే, అపవాది నన్ను ఎడంకాలతో తంతే ఒక బలమైన ఊబిలో పడిపోయాను, కష్టాల ఊబి. ఆ ఊబి నుంచి నన్ను లేవనెత్తడానికి ఏ సేవకుని వల్ల కాలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు ఒక సాక్ష్యంగా చెప్తున్నాను, మీకు ఒక భయం రావడానికి చెప్తున్నా. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి మనం ఉండాలి. నేను కష్టాల పాలైపోయాను. ఆ కష్టాలు ఏంటంటే 2019 సంవత్సరంలో నేను 2 మాటలుగా నా సాక్ష్యం వివరిస్తాను, గమనించండి. మా పాపకి బోన్ క్యాన్సర్ అయింది. నాకు ఒక బాబు, ఒక పాప. మా బాబు ఇక్కడే ఉన్నాడు వెనకమాల మీరు చూస్తే. ఆయన తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఒక పాప పుట్టింది. ఆ పాపకు 5వ సంవత్సరంలో బోన్ క్యాన్సర్ అయింది. మనకి ఇక్కడ ఎడం పక్క కాలర్ బోన్ అంటారు, ఈ బోన్లో క్యాన్సర్ వచ్చేసింది. మేము తెలుసుకొని వైద్యం చేయించి ఈ బోన్ తీపించేసేటప్పటికి సంవత్సర కాలం పట్టింది. సంవత్సరం తర్వాత వైద్య అనంతరం పాప ఇప్పుడు చదువుకుంటుంది, స్కూల్కి వెళ్తుంది. దేవుని మహాకృప, దైవజనులందరూ చాలా ప్రార్థనలు కన్నీరు గార్చి నాకు ఎంతో సహకరించారు. ఆత్మీయంగాను ఆర్థికంగాను నన్ను ఎంతో ప్రోత్సహించారు. అయితే ఈ మాటలు చెప్తున్నాను, మా పాపకు ఆపరేషన్ అయినటువంటి 10 నుంచి 11 నెలల వ్యవధిలో నాకు నా భార్యకి కరోనా వచ్చేసింది. మేమిద్దరం చావు బతుకుల మధ్యలో హాస్పిటల్లో జాయిన్ అయిపోయాం. డాక్టర్ గారు వచ్చి నన్ను చూసి నా భార్యను చూసి, మీరిద్దరూ చచ్చిపోతారు, డౌటే లేదు అని అంటున్నాడు. కానీ రోజుకి నా దగ్గర 1,50,000 రూపాయలు కట్టించుకుంటున్నాడు ప్రైవేట్ హాస్పిటల్. బెర్తులు దొరకడమే కష్టం అనే పరిస్థితులు. ప్రతిరోజు మా ప్రక్కన ఉన్నటువంటి ఆ బెడ్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు ఎత్తబడతా ఉన్నారు, మేము భయపడతా ఉన్నాం. ఇక నా భార్య పరిస్థితి అయితే ఈ గడియో ఈ రోజో అన్నట్లుగా ఉంది. అలాంటి పరిస్థితిలో 12 రోజులు 10 రోజుల తర్వాత హాస్పిటల్లో నా భార్య కూడా ప్రభువులో నిద్రించింది. గమనించండి, అక్కడి నుంచి చూస్తే 3 నెలల వ్యవధిలో నా తండ్రి గారు మరణించారు. అక్కడి నుంచి చూస్తే కొన్ని నెలల వ్యవధిలో చాలా లక్షల ఊబిలో, అప్పుల ఊబిలో పడిపోయాను. నా జీవితంలో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సామాజికంగా, సేవాపరంగా అన్ని రీతులుగా కూడా నేను పడిపోయిన వ్యక్తిగా మిగిలిపోయాను. నన్ను చూసిన వారు జాలి పడతారు, లేదా నన్ను చూసిన వారు ఆయాస పడుతున్నారు. అమ్మో వీడి గురించి మనకు వద్దురా బాబు, ఏంట్రా నాయన, ఆడి కష్టాలేంటి, ఆడి గురించి ప్రార్థన చేస్తే ఆడి మీద ఉన్న దరిద్రవంతమైన మీదకి వచ్చేస్తుందని సేవకులు సైతం చేతులెత్తేసిన వ్యక్తిని నేను. చాలామంది సేవకులకి, ప్రవక్తలు అని చెప్పబడుతున్న వాళ్ళకి ప్రవచనాలు చెప్తున్నారు, దర్శనాలు చెప్తున్నారు, ఆత్మవరాలు ఉన్నాయని చెప్తున్నారని ఫోన్లు చేసి నా గురించి ప్రార్థన చేయండి అంటే నాకు చెప్పిన రిప్లై ఏంటో తెలుసా? నీ గురించి మేము ప్రార్థన చేయలేము అని నాకు చాలామంది ఉత్తరం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. కానీ నా విజ్ఞాపన ఆలకించింది ఎవరు? నాకు ఉత్తరం ఇచ్చింది ఎవరు? నన్ను లేవనెత్తింది ఎవరు? మరలా నా సేవా జీవితం నాకు ఇచ్చింది ఎవరు? నా ఆత్మీయ జీవితం నాకు ఇచ్చింది. నన్ను ఆర్థికంగా స్థిరపరిచింది, సామాజికంగా మళ్ళీ నన్ను లేవనెత్తి ఒక సాక్షిగా నడిపిస్తుంది. నేను ఎక్కడెక్కడ ఏ కోణాల్లో పడిపోయానో అన్ని కోణాల నుంచి మరలా నన్ను లేవనెత్తి ఒక స్థితిలో నన్ను నిలబెట్టింది ఎవరయ్యా అంటే, నాకు సర్వాంగ కవచాలు ధరింపజేసి నా పక్షముగా యుద్ధము చేసిన, నా విజ్ఞాపన ఆలకించిన నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజు నేను మరలా నిలబడ్డాను.
నేను ఒక చేత్తో 5 ఏళ్ళు నా నోట్లోకి వెళ్ళి నేను ముద్ద అన్నం తింటున్నాను, ఈ రీతిగా మీ మధ్యకి వచ్చి వాక్యం చెప్తున్నాను, మరలా దైవ సేవకుల ప్రేమ నాకు అందుతుంది అంటే ఇట్టి కృప నా దేవుడైన యెహోవా వల్ల కలిగింది. దేవుని స్తోత్రం. ఈరోజు నేను నీకు చెప్తున్నాను, ప్రియ దేవుని బిడ్డ గమనించాలి. దయచేసి తొందరపడి పోరాటంలో మనుషులతో పోట్లాడొద్దు, బంధువులతో పోట్లాడొద్దు. బంధువులు శత్రువులుగా మారిన క్షమించు. యజమానిని గొడవాడకు, భార్యతో గొడవ పడకు, బిడ్డలని బిడ్డలతో విరోధమైనటువంటి మనసు పెట్టుకోవద్దు, అన్నదమ్ములతో విరోధమైన మనసు పెట్టుకోవద్దు, అయిన వారందరినీ శత్రువులుగా మార్చుకోవద్దు. ఒక్కడ మాట చెప్తున్నాను గమనించండి. ఎటువంటి స్థితిలోనైనా నువ్వు ఆత్మీయ అనుభవం కలిగి వృద్ధి చెందేవాడవైతే గనక, ఆత్మీయ స్థితిలో ఎదిగిన వాడవైతే గనక, యుద్ధం నేర్చుకున్న వాడవైతే గనక ఒక మాట, క్షమించడం నేర్చుకోండి. చెప్పాలి ఆమేన్, హల్లెలూయా. క్షమించడం నేర్చుకోండి, ప్రేమించడం నేర్చుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా యేసయ్య పాదాల దగ్గర విజ్ఞాపన చేయడం నేర్చుకోండి. ఎందుకో చెప్పనా, ఏ స్థితిలోనైనా నీ చెయ్యి విడిచిపెట్టే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. తల్లైనా, తండ్రి అయినా, అన్న అయినా, చెల్లైనా, తమ్ముడైనా, భర్త అయినా, భార్య అయినా విడిచిపెడతారు. కానీ ఆస్తులన్నీ పోతాయి, అంతస్తులన్నీ కూలిపోతాయి, నీకు వచ్చిన పేరు ఖ్యాతి కూడా ఒకరోజు నీటి కాలువలో కొట్టుకుపోతుంది. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఎండిన ఎముకలాగా నీ బతుకు మారిపోయిన జవం పోసే దేవుడు నువ్వు కలిగి ఉంటే చాలు, నీ స్థితి మరలా మొదటి స్థితి కంటే గొప్పగా నిలబెడతాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అందుకనే భక్తులు రాసిన పాట, ఏ స్థితికైనా చాలిన ప్రేమ, ఎన్నడెన్నడు మారని ప్రేమ. ఎవరి ప్రేమ అండి? చెప్పాలి, ఎవరి ప్రేమ? వద్దునా, ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమే. యేసయ్య ప్రేమకు మించినటువంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడా కూడా మనకు దొరకదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, ఏమనో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చదువుదాం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా చెప్దామండి. ఇది నా జీవితంలో ఒక సాక్ష్యం అండి. ఓ ప్రక్కన బారిపోయి ఏడుస్తున్నాను. చిన్న పాప, 6 సంవత్సరాల పాప, ఆపరేషన్ అయ్యి, వైద్యం అయ్యి, మందులు వాడుతూ చెస్ట్లో పోర్ట్ పెట్టారు. ఇక్కడ ఈ కుడి భాగంలో నేను చూపించే స్థలంలో ఇంజక్షన్లు చేయడానికి ఒక పోర్ట్ పెట్టారు లోపల భాగం. అది తీయడం ఒక ఆపరేషను. అది రాక గుండెల్లో ఇరుక్కుపోయిన పైపు 2 సార్లు దానికోసం ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది నన్ను భయపెట్టేశారు, కలవర పెట్టేశారు. ఇంకా అయిపోయింది, మళ్ళీ పరిస్థితి, మళ్ళీ ఆందోళన. ఒక్కడే, అంతకుముందు భార్య ఉంది, ఇద్దరం కలిసి ప్రార్థన చేసి పోరాడాం. ఇప్పుడు ఒక్కడిగా మిగిలిపోయాను. బిడ్డను ఆపరేషన్ థియేటర్లో చూస్తే ఇక్కడ చెస్ట్లో ఆపరేషన్ ఓపెన్ చేశారు. ఆ పోర్టు తీస్తే ఆ పైపు గుండె లోపలికి వేసింది, రావట్లేదు, చిక్కబడిపోయింది. డాక్టర్ గారు అన్నాడు, అయ్యా నేనైతే పెద్ద డాక్టర్నే కానీ ఇది ఎందుకో రావట్లేదు, నా వల్ల కాదు, ఇక్కడ నా దగ్గర ఉపకరణాలు ఎక్కువ లేవు, ఇన్స్ట్రుమెంట్స్ లేవు, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపో, నేను కుట్లేసి పంపించేస్తున్నానని చెప్పి నేను బాధపడతాను అనుకొని నా దగ్గర హాస్పిటల్లో వాడిన మందులు ఖర్చు తప్ప ₹1 తీసుకోకుండా మళ్ళీ ఆయన ఎదురుగా నాకు ఒక ₹2,000 నా చేతిలో పెట్టి నన్ను పంపించేశాడు. మరలా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఇక్కడంటే 20,000తో అయిపోద్ది అనుకున్నాను, హైదరాబాద్ వెళ్ళాలంటే 1,00,000 కావాలి, ఏం చేయాలి ప్రభువా, నా వల్ల కాదని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన కాదు, ప్రభువే బిడ్డ పైన చేతులుంచి నేను ప్రార్థన ఎలా చేయాలో కూడా నోట్లోంచి మాటలు రాక మూలుగులతో ఏడుస్తున్నా, ప్రభువా నా వల్ల అయితే కాదయ్యా, ఈ సమస్యలో నుంచి నాయన ఇప్పటిదాకా నువ్వే నడిపించావా, ఇక మీదట నడవడం కూడా నా వల్ల కాదు ప్రభువా అని గుండె పగిలేలాగా మూలుగులతో విజ్ఞాపన చేస్తుంటే నా ప్రభు నాకు ఉత్తరం ఇచ్చాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు కాదు యుద్ధం నేను చేస్తానన్నాను. హల్లెలూయా చెప్పాలి. నిజమండి, యథార్థంగా చెప్తున్న నా జీవిత సాక్ష్యం అండి. 2వ రోజే ఉపవాసం 3 రోజులు అనుకున్నాను. 2వ రోజు నా దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు ధైర్యంగా ఉండి నీ పక్షంగా నేను ఉన్నాను, నువ్వు ఎటువంటి భయపడొద్దు అని చెప్తే కావలసిన ఈవులు ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తే నాకు ఫోన్ల ద్వారా, మనుషుల ద్వారా నేను అనుకున్న దానికంటే ఎక్కువగా నా దేవుడు నా చేతిలో పెడితే నన్ను ప్రేమించిన దైవజనుడు లాంటి ఒక వ్యక్తి, తండ్రి గారు వయసు ఉంటుంది, నా విశ్వాసి, ఆయన తోట్లవల్లూరు ప్రాంతంలో ఉంటారు, వాళ్ళ ఇల్లు తనఖా పెట్టి నాకు 50,000 రుణం ఇచ్చాడు. బిడ్డ ఆపరేషన్ తర్వాత నీ దగ్గర ఉంటే ఇవ్వు, లేకపోతే నా ఇల్లు
పోయినా నాకు పర్వాలేదు, నీకంటే నాకు ఎక్కువ ఎవరో కాదని ఇస్తే నా ప్రభు ఆ విశ్వాసి ప్రార్థన త్యాగం కూడా ఆలకించి నేను తిరిగి వచ్చేటప్పటికి నా చేతిలో సమృద్ధి నుంచి మరలా వెనువెంటనే తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సేవకుడిగా నా దర్పాన్ని కానీ నా సాక్ష్యాన్ని గొప్ప చేసి చూపించట్లేదు, కానీ నన్ను కూడా పనికి మాలిన జీవితం అనుకున్న నా జీవితాన్ని నిలబెట్టిన నా దేవుడు నీ బ్రతుకుని మారుస్తాడని ఈరోజు రాత్రి ధైర్యంగా యేసయ్య ప్రేమను ప్రకటించడానికి నేను వచ్చానండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నువ్వు విజ్ఞాపన చేయడం నేర్చుకోగలిగితే ఆపద్దినంలో రక్షించే వాళ్ళు ఎవరూ లేకపోయినా కొండలు పర్వతాలు తొలగిపోయి ఆ కొండల మెట్టులన్నీ కూడా పిండిలాగా మైనలాగా కరిగిపోయే పరిస్థితులు అయిపోయి నీకు ఎక్కడి నుంచి కూడా సమాధానం లేకపోయినా యేసయ్య కృప ద్వారా మాత్రం మరలా నేను చెప్తున్నాను, నువ్వు విజ్ఞాపన చేయగలిగితే సహాయం నీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఆ సహాయం ఎలా వస్తుందో తెలుసా? నీ మూలుగులో నుంచి. హల్లెలూయా. మూలుగులో నువ్వు అనుకుంటావు ఇక ప్రార్థన చేసే ఓపిక లేదు, ప్రార్థన రావడం లేదు, కన్నీరు మిగిలిపోయింది, వేదన దుఃఖం అయిపోయింది, కడుపు కట్టుకుంటున్నాను, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు, ప్రార్థన అర్థం చేసుకునే వాళ్ళు లేరు అనుకుంటున్నావేమో. నేను చెప్తున్నాను, 4 గోడల మధ్య యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్తలో చెప్తాడు కదా, ప్రార్థన చేయనప్పుడు నువ్వు వెళ్ళి గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందున తండ్రికి మొర్రబెట్టమంటాడు. నువ్వు అక్కడ గనక మొర్రబెట్టి అనుభవం నేర్చుకోగలిగితే ఆ 4 గోడల మధ్య నుంచి ప్రార్థన ఆలకించిన దేవుడు గొప్ప అద్భుతాలు బహిరంగంగా నీ పక్షంగా జరిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే అంటాడు, ఈ అనుభవం నేర్చుకున్న ఒక గొప్ప వ్యక్తి, మహానుభావుడు, ఇదే పత్రికలో తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నేను విశ్వాసమును కాపాడుకొంటిని. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏమండి, పౌలు గారు పోరాడిన పోరాటం మనలో ఎవరైనా పోరాడుతున్నామా? ఆయన ఆకలి కోర్చుకున్నాడు, వస్త్రాన్ని కోర్చుకున్నాడు, చలి కోర్చుకున్నాడు, ఎండ కోర్చుకున్నాడు. ఏమంటే నిందలు, అవమానాలు, పిడిగుద్దులు, రాళ్లతో రువ్వి కొట్టారు, సముద్ర పోరాటాలు. ఏమండి, దేవారాత్రము నిద్ర లేక జాగరణాలు చేశాడు. ఎవరిని ప్రేమించి వారి జీవితాల్లో మార్పు రావాలని వెళ్ళి వారి కోసం అక్కడ ప్రయాసపడి ప్రార్థనలు చేస్తున్నాడో వాళ్ళే వ్యతిరేకించారు. అయిన వారు ఎవరిని ఉన్నారా? అన్నదమ్ములు ఎవరిని ఉన్నారా? రక్త బంధువులు ఉన్నారా? ఎవరి కొరకు నడుము కట్టుకొని వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నాడు. దేవుని రాజ్యవ్యాప్తి కొరకు పూనుకొని వెళితే ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానాలే, తిరస్కారాలే. పట్టెడు అన్నం పెట్టి ప్రేమించి ఒక రోజు మంచినీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోయినా కూడా ఎండకెండి వానకు తెడిసి దేవారాత్రం జాగరణం చేసి రక్తం చెమటగా మార్చుకొని ప్రభు తట్టు తిరిగి ప్రార్థన చేసినటువంటి ఆ మహానుభావుడు ఇచ్చిన సాక్ష్యం, మంచి పోరాటం నేను పోరాడాను. హల్లెలూయా చెప్తారా? ఈరోజు మనం ఇంకా సగం జీవితం అవ్వలేదు. ఏ పోరాటం కూడా మనకే ఇంకా సరిగ్గా తెలియదు. కానీ ఇప్పుడు మనం ఏమనుకుంటా, చిచి నా బతుకు నేను చచ్చిపోతే బాగుండు, ఎందుకు బతుకుతున్నాను, నాది ఒక బతికేనా అంటామానమా? ఇక్కడ అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేనైతే అన్నానండి. అబద్ధం ఎందుకు చెప్పాలి? మహానుభావుడు ఏలియా గొప్ప ప్రవక్తే అన్నాడు, ఇంత మట్టుకు చాలుకి నా వల్ల కాదు ప్రభువా, నన్ను తీసేసుకో అని ఏడ్చాడు. ఈ బతుకు నాకు వద్దు ప్రభువా, ఇక బతుకు ఆపేస్తాను ప్రభు, పుల్ స్టాప్ పెట్టే నా జీవితంలో అనేది ఆయన అన్నాడు కదా, నేను అన్నాను. అలాగే మీలో ఎవరు అనలేనుకున్న ఇప్పటి వరకు ఎవరైనా ఉన్నారంటే మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మంచి పోరాటం. ఏ పోరాటం అండి? ఎవరితో పోరాడుతున్నామండి? చెప్పాలండి, ఎవరితో పోరాడుతున్నామండి? చెప్పాలండి, మళ్ళీ అందరూ చెప్పట్లేదు. ఎవరితో పోరాడుతున్నామండి? మనుషులతో పోరాడుతున్నాం, ఇరుగు పొరుగు కుటుంబాలతో పోరాడుతున్నాం, రక్త బంధువులతో పోరాడుతున్నాం కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పోరాటంలోనే మనం ముందుకు వెళ్ళలేకపోతే ఆత్మీయ పోరాటంలో వచ్చే సమస్యలను తట్టుకునేటువంటి ఆత్మీయ స్థాయి మనకు లేనట్టే కదా, అంతగా మనం వేరు పారినట్లే కదా. దైవజనులు వారికి ఉన్నా లేకపోయినా ఎందుకు ఇన్ని మీటింగులు పెట్టి ఎంతమంది సేవకులను పిలిచి ఈ రీతిగా ఆత్మీయ సంఘాన్ని వృద్ధి చేయాలని ఆశపడుతున్నారు చెప్పండి. చక్కగా ఈరోజు పాస్టర్ గారు కూడా ఏదైనా పిల్లలతో, ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు, పాస్టమ్మ గారిని తీసుకుని బిడ్డలను తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి సరదా కాసేపు కూర్చొని పార్కులో కాసేపు కాలక్షేపం చేసి బయటికి తీసుకుని ఒక ఐస్ క్రీమ్ ఇప్పించి ఏమన్నా ఎక్కడైనా టిఫిన్ చేసి లేకపోతే కొద్దిగా బిర్యానీ తినేసి వచ్చి అమ్మాయి అని హ్యాపీగా పడుకోవచ్చు కదా. ఆ సౌలభ్యాలన్నీ, ఆ సౌకర్యాలన్నీ, అంతటి ఆర్థిక స్థితి అంతా కూడా దేవుడు ఇచ్చాడు కదా. ఎందుకు కుటుంబం అంతటినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, నేను వచ్చి రాగానే చూస్తున్నాను పిల్లలు 5 రూపాయలు మ్యారీగోల్డ్ బిస్కెట్ తినుకుంటూ కూర్చున్నారు పాపం.
ఏమండి, ఆ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి హ్యాపీగా అటు ఇటు తిప్పుకొని రావచ్చు పాస్టర్ గారు. ఒరే బాబు అని చెప్పి వాళ్ళకి వాళ్ళ ఒళ్ళో ₹5 మ్యారీగోల్డ్ బిస్కెట్ వేసేసి ఆయన ఆత్మీయ పిల్లల కోసం ఎలా కష్టపడుతున్నాడు ఒకసారి ఆలోచన చేయండి. ఊరికే ఒక మాట అనుకుందాం, ఎందుకండి ఇంత పోరాటం? ఎవరి కోసమండి? ఇక్కడ మనం నేర్చుకున్నదే మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలో మనం నిలబడగలగడానికి దోహదపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. పాఠశాలకు బిడ్డ వెళ్లకుండా పరీక్షలు రాసి గెలిచేసి ఫస్ట్ ర్యాంకులు వచ్చేసి ఉద్యోగాలు చేయమంటే చేయగలుగుతాడా? లేదండి. సంఘానికి రావాలి, ప్రతి కార్యక్రమానికి కూర్చోవాలి, ఆత్మీయ సహవాసంలో ఎదగాలి, అందరితో సమాధానంగా ఉండాలి, ప్రతి కార్యక్రమంలో పాలుపంపులు పొందాలి, మన వంతు బాధ్యతగా మనం నిలబడాలి, పాస్టర్ గారు కనపడాలి, దేవుడు కనబడాలి, మనం కూడా కన్నీరు గార్చాలి, సంఘ వృద్ధి కొరకై పాకులాడాలి. అది నిజమైన పోరాటం. దైవజనుడు పోరాడుతున్నాడు, తనకిచ్చినటువంటి బాధ్యతలతో నిలబడుతున్నాడు. ప్రభువా, ఇదిగో నా సంఘపక్షంగా నేను నిలబడుతున్నాను, నా సంఘాన్ని నేను చెదిరిపోనివ్వను, కలవరాలకు అప్పగించను, కన్నీటికి అప్పగించను, వారి కష్టాలు వచ్చినప్పుడు నా సంఘం ఎలా నిలబడాలో నేను వారికి నేర్పిస్తాను ప్రభువా, సమయాన్ని వృధా చెయ్యను. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దైవజనుడు సమయాన్ని వృధా చేస్తున్నాడా? ఇంత సమయం ఎందుకు ఇక్కడ కూర్చోవడం? ఇది వృధా సమయమేనా? ఆలోచన చేయాలండి, ఆలోచన చేయాలి. ఆత్మలో విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి. జట్టి అయిన వాడు పోరాడినట్లుగా పోరాడి కిరీటం కొరకు పోరాడేవాడికి లాగా మనం ప్రార్థన చేయాలి. నేను మరలా చెప్తున్నాను, అలా ప్రార్థనలో మనకి మూలిగే అనుభవం రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదినం ప్రార్థన చేయండి. ఎవరెవరి కొరకు చేయమన్నాడు అక్కడ? ప్రతి విజ్ఞాపన, ప్రతి విషయమందు విజ్ఞాపన చేయాలంట. ఏ విషయం చెప్పాలి? ఏ విషయం? మా పిల్లలకి నేను ఒకటే నేర్పిస్తాను. అమ్మ గమనించిన ఒక మాట, నా వైపు చూడండి. మా పిల్లలకి నేను 200-300 పెట్టి చెప్పులు కొన్నా, వాళ్ళకి ఒకటే నేర్పిస్తాను. చెప్పులు వేసుకునేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని వేసుకోండి. మన ఇంట్లో చిన్న ఫ్లవర్ వాజ్, ఒక ₹20 పెట్టి ఫ్లవర్ వాజ్ కొన్నావా, దేవుని స్తుతించండి. ఈరోజు దేవుడు ఒక మంచి షర్ట్ ఇచ్చాడా, దేవుని స్తుతించండి. ఈరోజు దేవుడు మనకు మంచి ఆహారం పెట్టాడా, దేవుని స్తుతించండి. నా పిల్లలకి అదే నేర్పిస్తాను నేను. అతిశయం కోసం చెప్పట్లో, దైవజనులందరూ అలాగే చెప్పుకుంటారని అనుకోవద్దండి. కాబట్టి అడగండి. మా బాబు ఇక్కడే ఉన్నాడు. వాడికి చిన్నప్పుడైతే మరీ ఘోరం. డాడీ నాకు 5 స్టార్ చాక్లెట్ కావాలంటే నేను ఒకటే చెప్పేవాడిని, మమ్మీ వంట చేసుకుంటుంది, నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తే నీ ప్రార్థన అయ్యే సమయానికి నీ చేతిలోకి వచ్చే 5 స్టార్ చాక్లెట్ పడిద్దని చెప్పేవాడిని. చిన్నపిల్లలు కదా, తెలియదు. వాడు అలాగే చేసేవాడు. గబగబా స్నానం చేసి బట్టలు వేసుకుని, మమ్మీ నేను ప్రార్థన చేసుకున్నానని మంచం దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి, ప్రభువా నాకు చాక్లెట్ కావాలి, మమ్మీని అడిగాను, డాడీ నేను నిన్ను అడుగుతున్నాను ప్రభువా అని ప్రార్థన చేసేవాడు. నిజంగా వాడి ప్రార్థన దేవుడు ఆలకించి వాడు కార్యం చేశాడని విశ్వాసం ఆరోగ్యానికి రావాలని నేనే తీసుకొచ్చి ఇచ్చేవాడిని. స్తోత్రం. ఆ అనుభవాలు నేర్పించాలి. ప్రతి విషయానికి మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన తర్వాత కార్యం నెరవేరితే కృతజ్ఞత చెల్లించాలి. స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఆత్మీయ పోరాటంలో ముందుకు వెళ్ళడానికి క్రైస్తవుడిగా మనం నేర్చుకోవాల్సిన విజ్ఞాపన ఏంటి, ఎలా విజ్ఞాపన చేయాలి, ఎలా మూలుగులు పెట్టాలి, ఎలాగ ఇదంతా నేర్చుకోవాలంటే ఒక చిన్న మాట, మూల మాట మనకు నేర్పించిన మాట యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. చదువునానా? యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను. చదవండి అమ్మా. చాలమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆరాధించేవారు, యథార్థంగా ఆరాధించేవారు. మన మొర్ర దేవుడు ఆలకించాలి, కార్యం చెయ్యాలి. మనం ఊరకని నిలబడితే దేవుడు అద్భుతం చేస్తాడని విశ్వాసం మనలో వృద్ధి చెందాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేసేవాడు ఎలా చేయాలంటే చెప్పాలి, ఆత్మతోను చెప్పాలి, ఆత్మతోను, మరలా చెప్పాలి, ఆత్మతోను. ఆత్మ ఎవరు చెప్పాలి? మంచిదే చెప్పండి. యేసయ్య. చిన్నపిల్లలు బాగా చెప్తున్నారు. మరి సత్యం ఎవరు? వాక్యమే సత్యము. ఆ వాక్యం యేసుక్రీస్తు ప్రభువే శరీరధారిగా మన మధ్యకి వచ్చారు. ఆయనే జీవము, మార్గము, సత్యమై ఉన్నారు. హల్లెలూయా చెప్పాలండి.
ఇప్పుడు మనం ఎలాగ ప్రార్థన చేయాలి, ఎలా పోరాడాలి, ఎలా యుద్ధం చేయాలంటే ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలంట. దేవుని స్తోత్రం చెప్పాలి. యెహోషువ పాతి మీదకి 3 రాజ్యాల సైన్యం దండుగా వచ్చి మీదపడి యుద్ధం చేయడానికి వర్తమానం పంపితే యెహోషాపాతు వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ప్రభువా, ఈ యుద్ధం నా వల్ల కాదు, నువ్వే చేయాలని అంటే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి తెలుసా? నువ్వు ఓరక నిలబడి దేవుడు స్తుతించు చాలు. ఏం చేయాలంట? నువ్వు దేవుడిని స్తుతించుకో చాలు, నువ్వు ఆరాధించు చాలు. యుద్ధం నువ్వు కాదు, యుద్ధం యెహోవాదే. హల్లెలూయా చెప్పాలి. నేనే యుద్ధం జరిగిస్తాను, నువ్వు కాదు. ఈరోజు నువ్వు ప్రార్థన, ఆరాధన, విజ్ఞాపన, మూలిగే అనుభవాలు నేర్చుకోగలిగితే ఆ ఆరాధనలో నుంచి, ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవంలో నుంచి, ఆ ఆరాధన అభిషేకంలో నుంచి పరిశుద్ధాత్మ కార్యాన్ని మనం చూస్తామండి. దేవుని స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇలా చెప్తాడు, దేవుడు రొట్టెనడిగితే రాతినిచ్చునా, చదవండి ఆ మాట, చేపనడిగితే పామునిచ్చునా, చెడ్డవారై ఉన్న మీరే మీ బిడ్డలకు అడిగిన ఈవులు ఇచ్చినప్పుడు, చదవండి అమ్మా మాట, మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడలా వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడలా పామునిచ్చునా, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. పై వచనం, అడుగుడి, వెదుకుడి, తట్టుడి. హల్లెలూయా. మనం చెడ్డోళం అయ్యి ఉండి మన పిల్లలకి మంచి మంచి కొనిస్తున్నాము, శ్రేష్టమైన వాటి వైపు దృష్టి నిలుపుతున్నాము, వారికి మంచి భవిష్యత్తును మనం వారికి ఇవ్వాలని ఎంతో పోరాడుతున్నాం. అవునా? చెమట చిందిస్తున్నాం. ఏమంటే పిల్లలకి బట్టలు కొనాలి, అందరు వెళ్ళే షాపుకి మనం వెళ్తామా? చెప్పాలండి, మనం ఆ షాప్కి వెళ్ళి తెచ్చుకుందాం, అక్కడ మంచి బట్టలు ఉంటాయి, పిల్లోడికి అక్కడైతేనే బాగుంటుంది. ఏమండి పిల్లలకి మంచి వంటకాలు చేసి పెట్టాలి, ఎక్కడ పడితే అక్కడ తెచ్చి ఇచ్చేస్తామా? లేదు. ప్రతి విషయంలో బిడ్డల కొరకు మనం మంచి ఆలోచన చేస్తాం. స్కూలు, చదివించే స్కూలు చెప్పాలి. వాళ్ళందరి పిల్లలు ఒకే స్కూల్లో చదువుతున్నారండి. 100 రకాల స్కూల్స్ వచ్చినాయి, ఒక్కొక్క స్కూల్లో చదివిస్తున్నారు. ఎవరికి ఎక్కడ మంచిది అనిపిస్తే అక్కడ చదివిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు పుట్టే వరకు ఆడబిడ్డ మగబిడ్డ కూడా మనకు తెలియదు కడుపులో ఉన్నప్పుడు. రెండవది, వాడు పుట్టి పెరిగి పెద్దోడై స్కూల్లో జాయిన్ చేసే వరకు కూడా ఆడు ఎంత బాగా చదువుతాడో కూడా మనకి తెలియదు. కానీ వాడు ఎలాగైనా చదవనే, మనం మాత్రం ఏమి ఇవ్వాలి? ది బెస్ట్ ఇవ్వాలి, నెంబర్ 1 ఇవ్వాలి, మంచి స్కూల్లో చదివించాలి. వాడు బాగా చదువుతాడనే ఆలోచనతోనే. దేవుని స్తోత్రం. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు మరి మనకు అంతకంటే మంచి ఈవులు అనుగ్రహించడానికి వెనుదీస్తారా? ఆయన ఇవ్వరా? ఆయనని ఏర్పరుచుకున్నాడు, పిలుచుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. ఈ లోకంలో గనులైనట్టు గొప్పవారైనట్టు అనేక మందిని పిలవలేదు, కానీ ఎన్నిక లేని వారిని, బలహీనులను, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడికి నువ్వు కావాలి, నిన్ను కావాలని దేవుడు ఏర్పరచుకొని ఉచితమైన రక్షణ నీకు ఇచ్చినప్పుడు, పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో పెట్టి ప్రతిదినము మోకరించి ప్రార్థన చేయని చెప్పినప్పుడు ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? యేసయ్య. హల్లెలూయా చెప్పాలి. చాలామంది ఏం చేస్తారంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారి మీద పడిపోతారు. ఈ పాస్టర్ గారి ప్రార్థన నా కోసం సరిగ్గా చేస్తున్నాడో చేయట్లేదో, ఈ పాస్టర్ గారి ద్వారా సరిగ్గా నా కార్యాలు జరుగుతున్నాయో జరగట్లేదో, ఈ సంఘంలోకి వెళ్తే నాకు ఆత్మీయంగా, కుటుంబపరంగా, ఆర్థికంగా ఎదుగుదల ఉందో లేదో అని కొన్ని సంఘాలు మళ్ళీ ఏమైపోతున్నారు తెలుసా? చర్చి మారిపోతారు. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు వచ్చారు, దైవజనుడి భారం చూడండి. దైవజనునితో పాటుగా మీరు కూడా సమాధానకరంగా అదే సమానమైన భక్తి జీవితం చేయడానికి నేర్చుకోండి. ఆయన స్థాయిలోకి మనం కూడా వెళ్ళాలని నేర్చుకోండి. దేవుని స్తోత్రం చెప్పాలి. అయ్యగారిని అడగండి ఎప్పుడైనా, అయ్యగారు మీరు డబ్బులుండే పెడుతున్నారు ఈ కోటాలన్నీ, అడగండి. దేవుని స్తోత్రం చెప్పాలా. విశ్వాసంతో, ప్రార్థనతో, తెగింపుతో, ధైర్యంతో అడుగు ముందుకేస్తే జీవపు ఓట దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా చెప్పాలి. బండలో నుంచి బద్దలై నీళ్ళు వస్తాయని మోషేకి తెలియదు. ఎర్ర సముద్రం పాయలైపోద్దని మోషేకి తెలీదు. అరణ్యంలో ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మన్నా కుమ్మరింపబడుతుందని మోషేకి ముందుగా
తెలీదు. కానీ దేవుని వాగ్దానం నమ్మాడు, మాట మీద విశ్వాసం నిలిపాడు, ముందు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడు ఆత్మకార్యాలు చేస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున మనకి ఏది తెలియదు, రేపేం జరగబోతుందో మనకు తెలియదు. కానీ మనం చేసిన ప్రార్థన మాత్రం ఆలకించిన దేవుడు మరచిపోడు. ఖచ్చితముగా నిశ్చయముగా ఆ సమయములో, నిశ్చయమైన సమయములో, నిర్దిష్టమైన సమయములో కార్యము సఫలము చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, చాలా మంది పోరాడే పోరాటం ఎలాంటి పోరాటం? మొదటిగా అనారోగ్య పోరాటం. నేను చెప్పాను కదా నా జీవితంలో ఎలాంటి పోరాటాలు ఎదురైనాయో, చదువుతాం ఆ మాట కూడా. అనారోగ్యం నుండి దీర్ఘాయులోనికి నడిపించేటువంటి ఒక యుద్ధాన్ని మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనము. త్వరగా చదవండి. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చాలండి. హల్లెలూయా. కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఎందుకు యెహోవాను ప్రార్థన చేశాడు? ఏమండి, హిజ్కియాకి మరణం వస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరు? ప్రవక్త. అవునా కదా? చెప్పాలి. నా వైపు చూడండి అమ్మ, ప్రవక్తే కదా. ఇదిగో దేవుడు నీ కొరకు ఒక వర్తమానం పంపి ఉన్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు, నీకు కొద్ది దినాల తర్వాత నీకు మరణం రాబోతుందని చెప్పిన తర్వాత ఇప్పుడు హిజ్కియా గనక మరి మనలాంటి ప్రార్థనా జీవితం కానీ, మనకంటే తక్కువ ప్రార్థనా జీవితం కానీ ఉన్నవాడైతే ఆ యెషయా కాళ్ళ మీద పడిపోయి, అయ్యా నాకు మరల ఆయుష్ కావాలని ఏడవాలి కదా, ప్రవక్తలు పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలి కదా, సంఘాన్ని పిలిపించుకొని కోటాలు పెట్టుకోవాలి కదా. అదేం చేయలేదు. హల్లెలూయా చెప్పాలా? ఆత్మీయ జీవితంలో ఎదిగిన వాడు, దైవ కార్యం జరిగిందని నిశ్చయించిన వాడు, ప్రభు తట్టు విశ్వాసం నిలిపిన వాడు ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. ఎవరి మీద నింద మాపలేదు, సేవకుల మీద మాపలేదు, కుటుంబం మీద మాపలేదు. ఎవరి నరఘోష నా మీద పడిందో, ఎవరు ఏడుస్తున్నాడు నా మీద పడి, మా అమ్మ ఏడిచిందేమో, మా నాన్న ఏడిచాడేమో, మా అన్నయ్య ఏడిచాడేమో, మా అక్క ఏడిచిందేమో, మా చెల్లి ఏడిచిందేమో. ఆలయాలు ఏడుపు నీ మీదకి ఎందుకు వస్తాయండి? హేతు లేని శాపము నీ మీదకి దేవుడు రానివ్వడు, పని చేయనివ్వడు. చేతబడి చేశాడు ఎవడైనా? ఏమండి, చేతబడి చేశారా? లేకపోతే మంత్రాలు వేశారా? మా ఇంట్లో బోల్డ్ చేశారు అలాగా. నూసివీడు మాది సొంతూరు. మా ప్రక్కనింట్లో ఉండేవాళ్ళు మరి మా స్థితి చూసి వాళ్ళకి ఎందుకు మరి ఈర్ష్య కలుగుతుందో, లేకపోతే వాళ్ళ అన్నయ్య గారి స్థలం మేము కొనుక్కున్నామని అక్కడ ఉంటున్నామని వాళ్ళకి నచ్చలేదో మాకు తెలియదు. వాళ్ళకి మాకు వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవు. కానీ మా మీద అనేక సార్లు నల్లపూసలు మంత్రించి మా ఇంట్లో ఇంత కుప్ప పోసేశారు. పొద్దున్నే లేచి బయటకు వచ్చి తలుపు తీసి అడుగు పెట్టడం, మేమందరం నల్లపూసలు తొక్కుకుంటూనే తిరిగేసాం ఆ రోజు. మా మీద చాలాసార్లు ఆ రీతిగా చేతబడులు చేసేసారండి. ఈరోజు మేము వెళ్ళి వాళ్ళ మీద కేసు పెట్టగలమా? ఈరోజు మేము వాళ్ళని ఏమైనా అనగలమా? ఎవరినేం అనలేదండి, మేము ఎవరినేం అనలేదు. నా ప్రభు చిత్తం లేకుండా జీవితం లేదు అనుమతించబడదు అనుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హిజ్కియాకి మరణకరమైన వార్త సంభవించినప్పుడు హిజ్కియా ఎవరు తట్టు తిరిగి ప్రార్థన చేశాడంటే, దేవుని తట్టు తిరిగి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఈ రోజున మన ప్రార్థనలో కావలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే కన్నీటి ప్రార్థన. విజ్ఞాపన చేస్తున్నాం కానీ నార్మల్గా ఏదో చదువుకుంటూ న్యూస్ పేపర్ చదివినట్టు చదువుకుంటూ వెళ్ళిపోయే ప్రార్థన కాదు. బైబిల్ ఏదో చదువుకుంటున్నాం కదా అని నిద్రమత్తుతో 4 అక్షరాలు చదువుకుని ముగించే ప్రార్థన కాదు. విరిగి నలిగిన పశ్చాత్తాప హృదయముతో చేసే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, వస్త్రమును గాక హృదయమును చింపుకొని చేసే ప్రార్థన ప్రభు ఆలకిస్తారు. స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. అనారోగ్య సమస్య నుంచి, అనారోగ్య పోరాటం నుంచి, ఆర్థిక అనారోగ్య సమస్యల్లో ఉన్నప్పుడు దాన్ని జయించడానికి నీకు కావలసిన ప్రాముఖ్యమైనటువంటి యుద్ధోపకరణము కన్నీటి ప్రార్థన. సర్వాంగ కవచాలు చాలా ఉన్నాయి, వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. చూడండి, యుద్ధం చేసే వాళ్ళ దగ్గర కూడా చాలా ఈటులు, బళ్ళాలు, బాణాలు, కత్తులు ఉంటాయా? వాళ్ళు అన్ని సమయాల్లో ఒకే ఆయుధాన్ని ఉపయోగిస్తారా?
ఉపయోగించరు. పరిస్థితిని బట్టి, యుద్ధాన్ని బట్టి, ఆ వ్యక్తిని బట్టి, సమస్యను బట్టి వాళ్ళు ఆయుధాన్ని తీసి ప్రయోగిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము ప్రార్థించేటప్పుడు కూడా వాక్యం ఎత్తిపట్టి వస్త్రమును గాక హృదయమును చింపుకొని ప్రార్థన చేయగలిగితే, కన్నీటితో ప్రార్థన చేయగలిగితే అనారోగ్య సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపించి దీర్ఘాయుష్లోనికి నడిపిస్తాడు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అక్కడ 6వ వచనం చూస్తే, ఇక 15 సంవత్సరముల ఆయుష్ను కిచ్చెదను. ఆమె చెప్పండి. ఎన్ని సంవత్సరాలంట? 15 సంవత్సరాల ఆయుష్. ఎవరైనా ప్రార్థన చేస్తే ఒక 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు డాక్టర్ గారి దగ్గరికి వైద్యానికి వెళ్ళినా ఇంక 2 సంవత్సరాలు బతుకుతాడండి, మందుల మీద బతుకుతాడని అంటారు. కానీ పరమ వైద్యుడిని ప్రార్థన ఆలకిస్తే చెప్పాలి, మరి 15 సంవత్సరాల ఆయుష్ పెంచేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరికైనా సాధ్యమా అండి భూమి మీద? చెప్పాలి, ఎవరికైనా సాధ్యమా భూమి మీద? గడిచిన కాలం 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం నా సొంత అన్నయ్య, నా ముందు పుట్టిన ఆయన గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. హార్ట్ వాల్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పాం, చాలా పెద్ద హాస్పిటల్, ఇంటర్నేషనల్ వైజ్గా డాక్టర్లు, ఫారిన్ కంట్రీస్లో సర్జరీస్ చేసే బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి డాక్టర్ గారు కూడా మా అన్నయ్య గారికి ఉన్నటువంటి జబ్బు నిమిత్తమే సలహా కావాలని వెళితే ఒకటే చెప్పాడు, దీనికి స్టంట్ వేయడం కుదరదు, బైపాస్ చేయడం కుదరదు, ఏమి చేయడం కుదరదు, బ్రతికినంతకాలం మందుల మీద బ్రతకటం అన్నాడు. చాలా భయం వేసింది. మా అన్నయ్యకి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేనైతే ఏడవని రోజు లేదు. నాకు తెలిసిన సేవకులందరికీ మెసేజ్లు పెట్టాను, ఫోన్లో చెప్పాను, అయ్యా మా అన్నయ్య కోసం ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు నాకు చెప్పిన విషయం ఏంటి తెలుసా? మీ అన్నను 5 ఏళ్ళు నేను కాపాడుతానయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? బలహీనతలను విడిచిపెట్టి బలవంతుడైన దేవుని వైపు తిరగగలిగితే, నీ బలహీనతల మీద దృష్టి నిలపకుండా తన బలాన్ని నీకిచ్చి, పక్షి రాజు యవనాన్ని నీకిచ్చి, సమాధి గోతి నుంచి లేవనెత్తగలిగిన పునరుద్ధరణ శక్తితో నడిపించే దేవుని తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అనారోగ్య పోరాటంలో కూడా దేవుడే మనకు ఆరోగ్యమును అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక అంశంలోనికి మనం వెళ్ళిపోదాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రవక్తల శిష్యులలో ఒకడు చనిపోయాడు. ఒకని భార్య యెహోవా యందు భక్తి గలవాడయుండి, నీకు తెలిసే ఉన్నది, అప్పులవాడు నా 2 పిల్లల్ని తన దాసులుగా ఉండడానికి వారిని పట్టుకొని బాధ పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని బంధిస్తున్నాడు అని మొర్ర పెట్టుకుంటుంది. దేవుని స్తోత్రం చెప్పాలండి. 2 చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వచ్చండి? దైవ సేవకుని దగ్గరికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, తన కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి, తన పోరాడుతున్న పోరాటాన్ని బట్టి, తన 2 బిడ్డలు ఉన్న సమస్యను బట్టి ఆ తల్లి వచ్చి ప్రార్థన విజ్ఞాపన చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ తల్లి దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏ ఆయుధమో మనం చూడగలిగితే, ఆర్థిక పరమైన కరువు నుండి కలిమిలోనికి వృద్ధిని చెందించే దేవుడు. ఆర్థిక పరమైనటువంటి కరువు నుండి కలిమిలోనికి వృద్ధి పొందించే దేవుడి కార్యం మనకు కనబడుతుంది. ఏముంది ఆ తల్లి దగ్గర? నిస్సహాయ స్థితిలో వచ్చింది, భయంకరమైన పరిస్థితిలో వచ్చింది. బిడ్డలిద్దరూ కూడా బానిసత్వంలోనికి నెట్టివేయబడుతున్నారు, బంధింపబడుతున్నారనే భయంతో వచ్చింది. అయితే ఆ తల్లి దగ్గర ఉన్నటువంటి బలమైన ఆయుధం ఏంటో తెలుసా? మనం చదువుకున్నటువంటి సర్వాంగ కవచాల్లో ఆఖరిది ప్రార్థన అనే ఆయుధం. దేవుని స్తోత్రం చెప్తారా? అమ్మా నీ వద్ద ఏముంది అని ప్రవక్త అడుగుతుంటే, అయ్యా నా వద్ద కొద్దిగా కొండలో నూనె ఉందని చెప్తుంది. తర్వాత వచ్చినోళ్ళు ఏముందంటే కొండలో చెప్పాలి. ఏముంది కొండలో? మన ఇంట్లో ఏముంటుంది కొండలో? అయ్యా పొద్దున సద్దన్నం ఉందయ్యా, లేకపోతే కుళాయి కాడికి వెళ్ళి తెచ్చుకున్న నీళ్లు ఉన్నాయ్యా, లేకపోతే కొండలో కొంత పెరుగు ఉందయ్యా, మజ్జిగ ఉందయ్యా అని చెప్పుకుంటాం.
కానీ ఆవిడ దగ్గర ఏముందో తెలుసా? నీ దగ్గర ఏముందని అడిగితే ఆవిడ అంటుంది, నా దగ్గర కొండలో కొద్దిగా నూనె ఉందంటండి. దేవునికి స్తోత్రం చెప్పాలా? ఈరోజు ఆత్మీయ విశ్వాస జీవితం ఎదిగిన తర్వాత నీ దగ్గర ఏముందని అడిగితే ఎవరైనా నువ్వేం చెప్పాలో తెలుసా? నా దగ్గర డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, మనుషులు ఉన్నారు, జనం ఉన్నారు, కుల గోత్రాలు గొప్పవి కాదు. నువ్వు చెప్పాల్సింది ఏం మాట తెలుసా? నా దగ్గర ప్రార్థన ఉందయ్యా, నా దగ్గర విశ్వాసం ఉందయ్యా, ఎడ తెగక నీ సన్నిధిలో కనిపెట్టగలిగే నిరీక్షణ ఉందయ్యా. చెప్పగలుగుతామా? ఈ మాట చెప్పగలిగే అనుభవం మనకు వచ్చిందా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు ఎందుకు నీతో మాట్లాడుతున్నాడు? నేను ధైర్యపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, నీకేదో మాట నేర్పిస్తున్నాడు. ప్రభువా, ఈ నిరీక్షణ నాకు ఉంది, ఈ సిద్ధపాటు నాకు ఉంది, ఈ విశ్వాసం నాకు ఉంది, ఈ తీర్మానం నాకు ఉంది, నా దగ్గర ప్రార్థన ఉంది, నేను కదల్చబడను. స్తోత్రం. ఈరోజు ఇంట్లో ఏముండాలి చెప్పాలి? ప్రార్థన ఉండాలి. ఏముండాలండి ఇంట్లో? ఏముండాలండి? హిజ్కియా ఇంట్లో ఏముందండి? హల్లెలూయా చెప్పాలండి. ఒకనాడంట, నేను త్వరగా ముగిస్తున్నాను, గమనించండి. ఒకనాడు అరణ్యములో గుహలలో దాగుకుంటూ పారిపోతూ తరమబడుతూ శత్రు భయముతో ఉన్నటువంటి దావీదు మహారాజు. చెప్పండి ఎవరు? దావీదు మహారాజు శత్రు భయంతో పీడింపబడి కుమారులు తరుముతున్నారు, అవండి మాంగారు తరుముతున్నారు, శత్రువుల భయం ఎక్కువైపోయింది. అరణ్యంలో క్రూర మృగాల మధ్యలో గుహల్లో దాక్కుంటున్నాడు. అలాంటి స్థితిలో ఆయన దగ్గరికి 400 మంది వెళ్ళారంట. ఎంతమంది అండి? వెళ్ళి అడుగుతున్నారంట, ఏమండి మేము అప్పులు అయిపోయాం, మా అప్పులు తీర్చండి అని కొంతమంది ఏమో మా ఇంట్లో సమాధానం లేదు, మీరు సమాధానం పరచండి రాజుగారు అని కొంతమంది. ఇంకా వారికంటే ముందుగా తండ్రి, అన్నదమ్ములు, కుటుంబీకులు, రక్త బంధువులు అందరూ వచ్చేసారు. ఎక్కడికి? అరణ్యంలోకి. ఈయన రాజుగా ఉన్నప్పుడు రాలేదేమో, అక్కడ రాజుగా ఉన్నప్పుడు ఎవరు వెళ్ళలేదేమో నాకు తెలియదు, కానీ రాజరికంలో ఉన్నప్పుడు కాదు. కానీ ఆ రాజు అరణ్యం పాలైపోయిన తర్వాత మా నాన్నగారు పూర్వం ఒక మాట చెప్పేవాడు, మరి ఈ సందర్భంలో చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, దీని అర్థం ఏంటో నాకు తెలియదు, కానీ ఊరికే మాట వరుసగా చెప్తున్నాను. రాజుగారు కోటలో ఉన్న రాజుగారేనంట, అరణ్యంలో ఉన్న రాజే. స్తోత్రం చెప్పాలి. అరణ్యం దేనికి సాదృశ్యం అంటే శ్రమలకి, కష్టాలకి, కన్నీటికి, వేదనకి, దుఃఖానికి, తరమబడడానికి, అన్నిటికీ సాదృశ్యం అరణ్యం. అలాంటి శ్రమలో దావీదు మహారాజు మగ్గిపోయి ఉంటే, బాధల్లో ఉంటే అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు అప్పులు అయిపోయాను, నా అప్పులు తీర్చండి, అయ్యా నాకు సమాధానం లేదు, నా సమాధానం తీర్చండి, అయ్యా నాకు పోషణ లేదు, నన్ను పోషించండి అని అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు అలాంటి పరిస్థితి ఒకవేళ నీకు ఎదురైతే చెప్పాలి. ఒకరోజు అలాంటి పరిస్థితి నీకు ఎదురైతే, 12 అరకల భూమి నాకుంది, 12 అరకలతో నేను దున్నుకునేవాడిని, పెద్ద అసామిని భూస్వామిని, నేనే అన్ని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ కూర్చొని స్తోత్రం ప్రభు అంటే నువ్వు వచ్చి నన్ను అప్పులు తీర్చమంటావు అని అన్నాడా ఎలీషా పాస్టర్ గారు? ఏమండి, మీ పాస్టర్ గారు ఎప్పుడన్నా అలా అన్నారా? అసలు చూడండి, నేను మీ పాస్టర్ గారు నాకు 8 సంవత్సరాల పరిచయం అని చెప్పాను కదా. నేను ఒక మాట చెప్తాను, మరి దైవజనులు పాస్టర్ గారు బాధపడొద్దు. వారు ఎన్ని కష్టాలు, కన్నీరు అనుభవించారు నేను చూశాను, ఎంత ఇరుకులో నుంచి వాళ్ళ విశాలతలోకి వచ్చారు నేను చూశాను. ఆ రోజు ఎలాంటి నిబ్రంగా ఉండేవాడు మనిషి, ఇప్పుడు అదే నిబ్రంగా ఉన్నాడు. నేను అనుకుంటా ఉంటాను, వయసు చిన్నదే, పెద్దోడేం కాదు, ఆరితేరిపోయిన అనుభవాలు ఏం లేవు, వెనక మన కోట్ల ఆస్తి ఏమీ లేదు, మరి నాకు తెలిసి పితరుల స్వార్జితాలు ఏమి అతనికి వచ్చినట్టు నాకు తెలియదు, మరి ఏదైనా పలుకుబడి ఉందా అంటే ఏమీ లేదు. ఉన్న ఒకటే బలం, ఆధారం యేసుక్రీస్తు ప్రభు, దేవుడిచ్చిన సేవ, అంతే, ఇంకేం తెలియదు. చూడండి, ఎప్పుడు మనిషి ఎలాగుంటాడంటే నిండు కొండ, చాలా నిబ్బరంగా ఉంటాడు. నిజం. ఇక్కడే కాదు, ఎక్కడికి వచ్చినా జేబులో 100 ఉన్నా, 1000 ఉన్నా, 1,00,000 ఉన్నా అదే నిబ్బరం. ఇదిగో మా అందరికంటే కూడా, ఇదిగో వాళ్ళ బిడ్డ ఇక్కడ ఉంది, నువ్వే. ఆమెకు ఇంకా బాగా తెలుసు మీ డాడీ ఎలా ఉంటాడో తెలుసా నీకు? ఎప్పుడన్నా కన్నీటి పడ్డా, భయపడ్డా, బాధపడిండా? స్తోత్రం. మరి ఈ ఎలీసా పాస్టర్ గారు కూడా చూడండి ఏమంటున్నాడు తెలుసా? అమ్మా నువ్వెందుకు భయపడుతున్నా, నీ దగ్గర ఏముంది చెప్పు. అయ్యా నా ఇంట్లో కొండలో నూనె ఉందయ్యా. స్తోత్రం చెప్పండి. సారేపతి వెధవరాలు కొండలో ఏముంది? దప్పిక తీర్చబడని, దాహం తీర్చబడని నీరుంది. వృధా, వ్యర్థం, వదులు, విడిచిపెట్టు.
కానీ నీ కుండలో ఏముండాలో తెలుసా? ఉపయోగపడేటువంటి సమృద్ధిని ఇచ్చేటువంటి నూనె కావాలి. ఆ నూనె దేనికి సాదృశ్యం అంటే బుద్ధి కలిగిన కన్యక వద్దున్నటువంటి ఆ బుడ్డిలో నూనెకి సాదృశ్యం, ఎత్తబడ్డానికి సాదృశ్యం, ప్రభు మెచ్చుకునే వారికి సాదృశ్యం, ప్రభు సంఘానికి సాదృశ్యం, అభివృద్ధికి సాదృశ్యం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజున నీకు కావలసిన ఆయుధం, నీకు కావలసిన సర్వాంగ కవచం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. విశ్వాసంతో కూడిన ప్రార్థన, డాలు పట్టుకున్న ప్రార్థన, ఖడ్గం పట్టుకున్న ప్రార్థన. ఏ స్థితిలోనైనా చంచలమైపోకుండా నిబ్బరంగా నిలిచిపోయే ప్రార్థన. హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఏమైందో తెలుసా? అక్కడ హిజ్కియా కన్నీరు గారితే అనారోగ్యం నుంచి దీర్ఘాయువులోకి వెళ్ళాడు. ఇక్కడ అప్పులు అని వచ్చినటువంటి స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఆ కొండలో కొద్దిగా నుండి అమ్మన్నాడు, తెచ్చింది. ఇరుగు పొరుగు వారి దగ్గర కొంచెం పెద్ద పెద్ద బాణలు గంబేళాలు తెమ్మన్నాడు, తెచ్చేసింది. ఆ కొద్దిగా నూనె విశ్వాసంతో ప్రార్థన చేస్తే సమృద్ధిగా ప్రతి పాత్ర నింపబడి, అప్పులన్నీ తీర్చబడి, వ్యాపారానికి మిగల్చబడి, బిడ్డలు బానిసత్వం నుంచి విడిపించబడి, కుటుంబం కలిమిలోనికి వెళ్ళిపోయింది. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. సమృద్ధిలోనికి వెళ్ళిపోయింది. వారు ఆర్థికంగా స్థిరపరచబడిపోయారు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. నిన్ను ఆర్థికంగా దీవించాలి దేవుడు అంటే నీ దగ్గర నూనె కావాలి, అనగా ప్రార్థన కావాలి, విశ్వాసం కావాలి, అభిషేకం కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించడం నేర్చుకుంటే నీకు దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు. ఆ అభిషేక వరాలతో, ఆత్మ వరాలతో, ఆత్మ ఫలాలతో దేవుడు నిన్ను సమృద్ధిలోకి నడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు అందరూ అనుకుంటారు కలిమిలేములు సమృద్ధి అంటే డబ్బు, వెండి, బంగారం, ఇల్లు, వాకిలి, వాహనాలు, వస్తువులు ఇవే అనుకుంటున్నారు. నేను చెప్పను ఒక మాట. ఎలీషా పాస్టర్ గారి దగ్గర ఏమీ లేదు. ఈ పాస్టర్ గారు కాదు, బైబిల్లో పాస్టర్ గారి దగ్గర ఏమీ లేదు. నయమాను వస్తా అన్నీ తీసుకొచ్చాడు రథాల మీద. అయ్యా ఇంట్లో పెట్టానులా, నాకేమొద్దు తీసుకెళ్ళవయ్యా అన్నాడు. ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేదు. మరి ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు. ఎలాగా? ప్రభు కృపను బట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు ఇచ్చిన ఆత్మీయతను బట్టి, ప్రభు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ఈరోజు నువ్వు కూడా అందరికంటే కూడా హెచ్చింపబడాలంటే ఒక్కటే చెప్తున్నాను, నీలో ఆత్మ వరాన్ని పెంపొందించుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా నేను చెప్తున్నాను, శత్రు భయం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 26వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం. పదిహేనవ వచనం చదువునానా? 15వ వచనం. ఈ యుద్ధం మీరు కాదు. చదువునానా? 15. ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకండి, జడియకండి. యుద్ధము మీరు కాదు. ఆమేన్ చెప్పండి. మరలా చెప్పండి. ఇప్పుడు యుద్ధం చేయడానికి యెహోషాపాతు ఎలాంటి సైన్యాన్ని తయారు చేశాడు? 21వ వచనం చదవండి నన్ను ఒకసారి, ముగిద్దాము. చదవండి. గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించును. హల్లెలూయా చెప్పాలి. ఏం ధరించుకున్నారు? ఇప్పుడు యుద్ధానికి వీళ్ళు సర్వాంగ కవచాలు ధరించుకున్నారు. ఏం చేశారండి వీళ్ళు? ఇప్పుడు యుద్ధానికి సర్వాంగ కవచాలు ధరించుకున్నారు. ఏంటి సర్వాంగ కవచాలంటే, యుద్ధానికి ధరించుకోవలసిన సర్వాంగ కవచములేమో మైమరపు, నడుము దట్టి, డాలు, కత్తి, జోళ్ళు, కిరీటాలు కావాలి. వీళ్ళేమో పరిశుద్ధ అలంకరణలు ధరించారు. ఏంటి ఆ పరిశుద్ధ అలంకరణ అంటే, ఆరాధించడానికి, స్తోత్రాలు చెల్లించడానికి, స్తుతి నైవేద్యం అర్పించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఈ యుద్ధము ఎలా జరిగించబడిందంటే కేవలము స్తోత్రం వల్ల. ఆమేన్ చెప్పండి.
నాకు దీపెంతుకోస్త అనుభవం ఉందండి. దీపెంతుకోస్త అనుభవం ఉంది. నేను ఆ సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ దైవజనులు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకు ఏ పరిస్థితి అయినా ఉండొచ్చుగాక, నువ్వు ఎలాంటి ఇబ్బందులైనా పడొచ్చుగాక, కానీ ఒక్కటేంటో తెలుసా? నీ నోట దేవుని మాట స్తోత్ర గీతముగా, స్తోత్ర రూపముగా, స్తోత్రము 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 దినమెల్లా స్తోత్రం చెప్పు, నీకున్న బంధకం పటాపంచలైపోద్ది అంతే అన్నాడు. నీకేమి రాదు, వద్దు, ఏమి రావద్దు, ఏమి రాకపోయినా పర్లా, చదువు లేదు, సంధ్య లేదు, బైబిల్ చదవడం రాదు, ఏమొద్దు, నువ్వు ఒకటి చేయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా, ప్రభువా ఇదిగో నేను కలిగి ఉన్నటువంటి ఈ యొక్క బలహీనతను బట్టి, ఈ యొక్క సమస్యను బట్టి, ఈ శత్రువును బట్టి స్తోత్రము 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 స్తోత్రం స్తోత్రమే. ఈ స్తోత్రం ఆ బంధకం నుంచి విడిపిస్తుంది, ఆ బండను తొలగిస్తుంది, ఆ సముద్రాన్ని పాయలు చేస్తుంది, అద్భుతం జరిగిద్ది. ఈ యుద్ధం నువ్వు కాదు, యెహోవాయే చేస్తాడు. 3 రాజ్యముల సైన్యము దండుగా వస్తుంది, ఎదురొస్తుంది ఆ దండు. భయపడక యెహోవా సన్నిధిలో విజ్ఞాపన చేస్తే వచ్చిన ఉత్తరము దేవునికి స్తోత్రము. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. ఈరోజు రాత్రి నువ్వు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ఎటువంటి భయంకరమైన పరిస్థితి గురించి, వర్తమానాల గురించి విన్నప్పుడు కలవరాలు పడవద్దు. ఫోన్ కాల్లు వస్తాయి, వైద్యులు చెప్పకూడని విషయాలు చెప్తారు. ఏదైనా సమస్య వచ్చిందా భయపడకుండా ఒకటే చేయి. చెప్పండి, ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయము, భయంకరమైన భయం, ఏ భయమైనా కావచ్చు, జడియొద్దు, భయపడొద్దు. నీ దేవుడైన యెహోవా నీకు తోడు. ఎలా ఉన్నాడంట? యెహోషువ గ్రంథం 1:9 చెప్తాడు, విడువడు, చెప్పాలి, విడువడు. ఆయన ఎలా ఉన్నాడు? 5వ వచనంలో ఉంటుంది, 7వ వచనంలో, 9వ వచనంలో ఉంటుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో, నిన్ను విడువడు, ఎడబాయడు, నువ్వు భయపడకము, జడియకము, దిగులు పడకము, నీ దేవుడైన యెహోవా నువ్వు నడుచు త్రోవలన్నిటి యందు నీకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఒకసారి మీరు ప్రక్కన వాళ్ళతో చెప్పండి, భయపడకని చెప్పండి. మళ్ళీ చెప్పండి. వీళ్ళిద్దరూ చెప్పుకోండి, పర్లేదు, చెప్పుకోండి. ఆ పాపకు, పాస్టర్ గారి పాపకు చెప్పండి. హల్లెలూయా. భయపడకండి. ఈరోజు రాత్రి నుంచి ఒకటే చేయాలి. ఏం చేయాలి తెలుసా? స్తోత్రం చెప్పండి. చెప్పండి అందరూ. నేను స్తోత్రం ఆమేనని ఎవరికి మీరు చెప్పండి. స్తోత్రం. అబ్బా, ఇంకా హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. చూసారు, అందరూ ఏకస్వరంతో స్తోత్రాలు చెప్తే ఎలాగుంటుందో తెలుసా? ఒక మధురమైన నైవేద్యం ప్రభు సన్నిధికి వెళ్ళిపోద్ది. ఆది విజ్ఞాపన ధ్వనిగా దేవుడు వింటాడంట. ఎలా వింటాడు? అది ధ్వని, ఒక గొప్ప శబ్దం వస్తుంది నా సన్నిధికి. ఏంటి ధ్వని అని దేవుడు విని ఆలకించి, ఎందుకు ఈ స్తోత్ర నైవేద్యం వీళ్ళు చెల్లిస్తున్నారని నీ పరిస్థితిని చూస్తాడంట దేవుడు. ఆహా, వీళ్ళ ఎదురుగా పర్వతం అడ్డొచ్చిందా? ఓహో, వీళ్ళ ఎదురుగా సముద్రం అడ్డొచ్చిందా? ఓహోహో, వీళ్ళ ఎదురుగా శత్రువులు తరుముకు వస్తున్నారా? ఓకే, భయపడొద్దు. ఏమంటాడు వెంటనే? భయపడ, ఈ యుద్ధం మీరు కాదు, నేను జరిగిస్తాను. ఆమేన్ చెప్పాలా. ఈరోజు నుంచి ఏం చేద్దాం? మనం స్తోత్రం అనే ఆయుధం పట్టుకుందాం. 4వ మాట నేను చెప్పి ముగిస్తాను. నింద నుండి ఘనతకు. ఎక్కడి నుంచి? చదవండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. త్వరగా నేను చెప్పి ముగించేస్తాను. ఒక్క మాట, ఆఖరి మాట. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. నింద నుండి ఘనతకు నడిపించే దేవుడు నిందలలో కూడా యుద్ధం చేస్తాడు. చదువునానా? చదువునానా? చదవండి. నా 6వ అధ్యాయము 4వ వచనము. ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి, చదువు. ఏ నేరమైనను ఏ తప్పైనను చేయక చాలండి, నా వైపు చూడండి. ఈ మాట మన అందరికీ తెలిసిన మాటే. దానియేలులో తప్పైన లోపమైనటువంటి ఎటువంటిది లేదు. అతను చేస్తున్న పద్ధతి ఏంటంటే దేవుని సన్నిధిలో ముమ్మారుగా ప్రార్థన చేయటం. అది గెట్టనవాడు. ఇప్పుడు మీరు కూడా ప్రార్థనకి వెళ్తారు. చాలామంది ఏమంటారు తెలుసా? మా చర్చిలో 365 రోజులు ప్రార్థన పెట్టాం ఈ మధ్యకాలంలో, ఈ సంవత్సరం 2026లో.
కొంతమంది విశ్వాసులు వస్తున్నారు, కొంతమంది చెల్లోళ్ళు వస్తున్నారు బైబిల్ పట్టుకుని ఇట్లాగా వస్తుంటే పక్కింటి వాళ్ళు అడుగుతున్నారంట, అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? ప్రార్థనకి వెళ్తా. ఏంటి రోజు ప్రార్థన? మరీ చెయ్యొచ్చు కానీ ఎంత దూరంగా చేస్తారా? రోజు ప్రార్థన చేస్తారా? ఏంటమ్మా మీరు చేసేది ప్రార్థనకి వెళ్ళి అని అంటున్నారంట. ఆ చెల్లోళ్ళు వచ్చి మాకు చెప్తుంటే నేను అంటాను, ఇవన్నీ మాకు అలవాటే కమ్మా, మీకు కొత్త ఏమో, ఇవన్నీ మాకు అలవాటే, అయినా పర్లేదు చెయ్యండి ప్రార్థన చేద్దామని. రోజు ప్రార్థన చేస్తుంటే ఆ వచ్చిన చెల్లోళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా? అన్న ఇంటికాడు ఉంటే మాకు సోమర్తనం వస్తుంది కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుంటే తెలియదు, దేవుని శక్తితో నింపబడుతున్నామన్నా, దేవుని అభిషేకంతో నింపబడుతున్నామన్నా, దైవ దర్శనాలు చూస్తున్నామన్నా, దేవుని వాక్యమే వింటున్నామన్నా, స్వరం వింటున్నామన్నా అని చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, మాకు సంతోషంగా ఉంది. ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు మధ్యాహ్నం అన్నం తినడం మానేశారు. ఇప్పుడు వాళ్ళ లంచ్ టైం మారిపోయింది. ప్రతిరోజు సాయంత్రం 4, 4:30, 5 వాళ్ళ లంచ్ బ్రేక్. మరి ఏం చేస్తున్నారు? లంచ్ టైంలో ఏం చేస్తున్నారంటే దేవునికి నైవేద్యం ఇస్తున్నారు. హల్లెలూయా చెప్పాలా? దేవుని ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారు, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. కానీ చూసేవారికి విడ్డూరం. రక్షణ గురించిన వార్త, సిలువను గురించిన వార్త, నా రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి కానీ నశించు వారికి అది వెర్రితనం. ఆ వెర్రితనంలో దావీదు మీద ఒక శాసనాన్ని రూపొందించేసి సింహాల బోన్లో వేసేసి రాజముద్ర గుద్దేసి ఇక అది అయిపోయాడు రా బాబు అని అనుకునే పరిస్థితిలో, ఆ పరిస్థితిలో దానియేలు గారి పక్షంగా ఉండి యుద్ధం చేస్తున్న దేవుడు దూతను పంపి సింహాల నోళ్లను మూయించి దానియేలు గారిని రక్షించి రాజును భయపెట్టి రాజును నడిపించి ఆ శాసనాన్ని మార్చి ముద్రను తీసి ఆ యొక్క సింహాల బోనులో వేసినటువంటి ఆ ద్వారాన్ని తెరిచి, అయ్యా దావీదు నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించెనా, రాజు చిరంజీవి అగునుగాక, నా దేవుడైన యెహోవా నా పక్షముగా వ్యాజ్యమాడి నన్ను సజీవుల గుంపులో నిలబెట్టాడు. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. ఆ సింహాల నోట నన్ను పడక, ఆ సింహాల కురత్వానికి నన్ను అప్పగించలేదు నా దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున నీ మీద ఎలాంటి సింహపు క్రూర మృగాలు నిందలు మోపుతున్నారు? గుంటనక్కల తోడేళ్ళు, కుక్కలు మురుగుతున్నాయి నీ మీద ఎన్నో. అవునా కదా? ఇలా మాట్లాడుతున్నారు, మీరు తప్పుగా అనుకోకండి. ఎంతోమంది మురగట్లా మీ మీద, నిందలేట్లా, అవమానపరచట్లా, తప్పుడు మాటలు మాట్లాడట్లా, మిమ్మల్ని నిందల పాలు చేయట్లా, కలవరాల పాలు చేయట్లా, కన్నీటి పాలు చేయట్లా, దొంగ మాటలు అబద్ధ మాటలు మాట్లాడట్లా, మీ మీద చెడ్డ మాటలు మాట్లాడట్లా. స్తోత్రం. అవన్నీ కూడా క్రూర మృగాలే. మీరు ఆ బోన్లో పడ్డారని భయపడుతున్నారా? ఒకసారి దేవుని వైపు చూసి ప్రార్థన చేయండి. నా దేవుడు మీ పక్షంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 8:7 ఉంటుంది. పాపాత్మురాలైన స్త్రీ, చెప్పండి ఎవరావిడ? పాపాత్మురాలైన స్త్రీ నిందల పాలై, అవమానాల పాలై, అందరితో పాపాత్మురాలు. ఛీ 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 అని నాన్న వద్దులే, చూడండి. ఛీ నీది ఒక బ్రతికేనా? ఛీ నీది కూడా ఒక జీవితమేనా? చిచి ఏమైనా ముట్టుకోవచ్చా? చిచి ఏమతో మాట్లాడవచ్చా? చిచి ఇలా కుటుంబం అలాంటిది, చిచి ఇలా బ్రతికేలాంటిది. హల్లెలూయా. అలా చీ అనిపించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో సరే నిర్మోహమాటంగా చేతులు చూపించండి. మీరేదో పాపం చేసి కాదు, నిందల చేత చీ అనిపించుకున్న వాళ్ళు ఎంతమంది? మీరు చెయ్యని తప్పుకు, నేరానికి ఎంతమందితో చీ అనిపించుకున్నారు? వారిలో నేను కూడా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా దేవుడు ఏం చేశాడు తెలుసా? చీ అన్న వారికి బుద్ధి చెప్పాడు, పాపం ఒప్పుకున్న వారిని లేవనెత్తి ఘనతకు అప్పగించాడు. దేవుని స్తోత్రం. నా భూస్థాపిత నిమిత్తమై ఏమి చేసినది కొనియాడబడుతుందని నేటికి ఆ స్త్రీని దేవుడు అనేక మంది కొనియాడు నిమిత్తమై ఆమెను హెచ్చించాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎక్కడ దానియేలును సింహాల పాలు చేయాలని చూశారో అదే రాజ్యంలో దానియేలును దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలును, అందరం పాడుదాం. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసనమిచ్చి సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు
ఓ ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, యేసయ్యా నా ఆనందము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కుటుంబాల పరంగా విశ్వాస జీవితంలో మీ వయసు ఏదైనా కావచ్చు, మీ అనుభవం ఎంతైనా కావచ్చు, అనారోగ్య సమస్యలో యుద్ధం చేస్తున్నావా, ఆర్థికంగా యుద్ధం చేస్తున్నావా, ఏదైనా శత్రు భయాలతో యుద్ధం చేస్తున్నావా, నిందల మధ్యలో అవమానాల మధ్యలో యుద్ధ పోరాటంలో ఉన్నావా, నా దేవుడు నీ పక్షంగా పోరాడుతున్నాడు. ఆత్మతో సత్యముతో నువ్వు విజ్ఞాపన చేయడం నేర్చుకోగలిగితే, పరిశుద్ధ ఆత్మదేవుని సర్వాంగ కవచాలు ధరించుకున్న పరిశుద్ధ అలంకరణ మనలో కనబడితే, పరిశుద్ధ ఆత్మదేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ప్రతి విషయం నుంచి కూడా మనం విడిపిస్తాడు. అనారోగ్యం నుంచి దీర్ఘాయువుకు, కరువు నుంచి సమృద్ధి, కరువు నుంచి కలిమికి, భయం నుంచి చెప్పాలి. ఆ భయంకరమైన పరిస్థితుల్లో యెహోషాపాతు పక్షంగా దేవుడు వ్యాజ్యం వాడు ఏం చేశాడు తెలుసా? ఆ యుద్ధం జరిగించడమే కాకుండా ఆ శత్రు భయంతో నలిగిపోతుండగా యెహోషాపాతుని దేవుడు అన్నాడు, తుత్తునీయులుగా వారిని మార్చాను, నీ స్తోత్ర రూపం నాకు అంగీకారంగా మార్చుకున్నాను, ఒకసారి వెళ్ళి నీకు కావలసినంత మట్టుకు వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారం యుద్ధోపకరణాలు రథాలు గుర్రాలు స్వాధీనపరుచుకోపో అన్నాడు. స్తోత్రం చెప్పండి. శత్రువస్త్రాన్ని నువ్వు భయపడితే దేవుడు అంటున్నాడు నీ శత్రువు తుత్తునీయుడిగా ఉన్నాడు, ఇప్పుడు ఆడు సొమ్మంతా నీదే అంటున్నాడు. స్తోత్రం చెప్పాలి. నేను ఆ మాట చెప్పడం మర్చాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు భయం నుండి సమృద్ధి చెప్పండి, భయం నుండి, భయం నుండి ఆనందం చెప్పాలి, భయం నుండి హల్లెలూయా. సంపాదించకుండా బంగారం, స్తోత్రం చెల్లిస్తే వెండి, స్తోత్రం చెల్లితే రథాలు, స్తోత్రం చెల్లితే గుర్రాలు, స్తోత్రం చెల్లితే శత్రువులు హతం. సామెతల గ్రంథంలో ఉంటుంది అనుకుంటా, నువ్వు శత్రువు గురించి క్షమించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాడి నెత్తి మీద ఏం పోస్తాడంట? నిప్పుల కుంపటి కుమ్మరిస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పాలి. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి తెలుసా? క్షమించే అనుభవం, ఆత్మీయ స్థాయి మనకు రావాలి. దేవుని స్తోత్రం. ఆఖరిగా నిందల పాలైపోయానని భయపడుతున్నావా? భయపడొద్దు. నిందలో నుంచి ఘనతలోకి నా దేవుడు నడిపించబోతున్నాడు. ఈ 2026 సంవత్సరంలో ఏ పోరాటంలో ఉన్నా నాకు తెలియదు, కానీ ఈ యొక్క 4వ మాసం ప్రారంభ దినాల్లో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో పోరాడినా ప్రతి పరిస్థితిలో నా దేవుడిని పక్షముగా వ్యాజ్యమాడి నీకు విజయము చేకూర్చునుగాక. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ అవకాశం నాకు ఇచ్చిన దైవజనులు ఎలీషా పాస్టర్ గారిని బట్టి నిండు వందనాలు. సంఘం అంతటికి కూడా హృదయపూర్వక వందనాలు. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. విన్న మాటలు మన హృదయంలో నీరు కట్టబడాలి, భద్రపరచబడాలి. ఈ పోరాటాల్లో, యుద్ధాల్లో, శ్రమల్లో, సంఖ్యలు, బంధకాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, శత్రువు ఉరులు వడ్డి మనలందరినీ మానసికంగా బలహీనపరుస్తున్నాడు. నువ్వు ఎందుకు పనికిరావని మనల్ని నిరుత్సాహపరుస్తున్నాడు, అధైర్యం పాలు చేస్తున్నాడు, భయం పెడుతున్నాడు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు పైకి చెప్పుకోలేక, కొన్ని చెప్పుకునేవి కొన్ని, అందరి